प्रकाशितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। గీత అష్టమాధ్యాయము 8th చాప్టర్. 8th చాప్టర్ ఫలితం ఏమిటి అంటే, ఒకడు ఒక బ్రాహ్మణుడు చాలా పాపం చేసి మధు మాంసాలు తినేశారు. బ్రాహ్మణుడు అంటే నిషిద్ధ పదార్థాలను కొన్ని ఉంటాయి, అవి తింటే కూడా వాడికి పాపమే. అందుకని నిషిద్ధ పదార్థాలు తినకూడదు. ఆ నిషిద్ధ పదార్థాల్లో ఆనియన్ గార్లిక్ కూడా ఒకటి. అది తిన్నా కూడా పాపమే. అంటే తినకూడని, బ్రాహ్మణుడు తినకూడని పదార్థాలు. ఎంగిలి తినకూడదు, ఎస్టర్డేస్ లెఫ్ట్ ఓవర్ తినకూడదు. అది ఎందుకు తినకూడదు అంటే, లోపల ఉన్నవాడు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. పరమాత్మ వైశ్వానరుడు అనే పేరుతో ప్రాణిలో దేహాన్ని ఆశ్రయించుకొని ఉన్నాడు. మనం ఆహారం తింటున్నది వాడికి పెడుతున్నాం. నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వు ఆహారాన్ని వాడికే పెడుతున్నావు. ఇప్పుడు నైవేద్యం ఎటువంటి ఇది ఫుడ్ పెట్టాలి, ఫ్రెష్లీ కుక్కుడు, ఎవడు తిననటువంటిది కదా. ఎవడన్నా తింటే అది ఎంగిలి, అది తినకూడదు. అలాంటి పదార్థాన్ని లోపల వాడికి పెట్టాలి. అంటే ఆకలికి తింటలేదు నువ్వు, వైశ్వానరుడికి ఆకుతులు వేస్తున్నావు. దట్ ఈజ్ యజ్ఞం. దీంట్లో చెప్తాడు తర్వాత యజ్ఞం అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి అని ఈ యోగంలో చెప్పుకోతాడు. అక్షర పరబ్రహ్మ యోగం. యజ్ఞం అంటే ఏమిటి, ఎందుకు యజ్ఞం చెయ్యాలి అంటే, మంత్రం చెప్తూ చేసేదే యజ్ఞమా, క్రియాపూర్వకంగా చేస్తున్నది యజ్ఞమేనా? నీకు మంత్రం రాదు, నాకు మంత్రం రాదు. అన్నం తినేటప్పుడు ఏం మంత్రం చెప్పాలో నాకు తెలియదు, బట్ నేను అన్నం తింటున్నా. అన్ని పశుపక్షాలను తింటున్నాయి, నేను కూడా తింటున్నాను. బట్ నేను తింటున్నది యజ్ఞం అవుతుంది, పశుపక్షాలు తిన్నది యజ్ఞం కావటం. ఎందుకని అంటే, వైశ్వానరుడు అనే పేరుతో అగ్నిహోత్రుడు నా లోపల ఉన్నాడు, వాడికి నేను ఆహుతులు వేస్తున్నా. నువ్వు తినేటప్పుడు ఈ భావంతో కనుక వేసినట్లయితే నీకు యజ్ఞ ఫలమే వస్తుంది. నువ్వు వేరే యజ్ఞం చెయ్యక్కర్లే. నాకు మంత్రం రాదే, నాకు నృత్యక్కులు లేరే, ఏం అక్కర్లేదు. బట్ నువ్వు తింటున్న ఆహారాన్ని యజ్ఞంలాగా లోపలది. అట్లా కాకుండా దొరికిందల్లా తింటే అది నీకు పాపం. ఒక బ్రాహ్మణుడు అట్లా తినేవాడు. అనుచిత కార్యాలు చేసి జీవితాన్ని భ్రష్టం చేసుకున్నాడు, చేయకూడని పనులన్నీ చేసి. వాడు నిత్య నిరంతరం తాటి కళ్ళు తాగేవాడు. తాటి కళ్ళు, తాటి ముంచెలు, తాటి చెట్టు, కళ్ళు, పాము కాదు, దట్ ఈజ్ వన్ ట్రీ. తాటి చెట్టు, దాని లోపల ఉండేటువంటివి తాటి ముంజలు, తాటి పండు, ట్రీ ఉంటాయి, అది తీసుకుని తింటారు. పామ్ ట్రీ లాగా ఉంటుంది, బట్ పామ్ ట్రీ కాదు. దాని ఆకులు ఇంటికి కప్పు వేస్తారు, తాటి ఆకు. దాని మీదనే రాసేవాళ్ళు ఒకప్పుడు. ఆ ఆకు మీదే దాన్ని
గ్రీక్ లోనో లాటిన్ లోనో పేపరస్ అంటారు. దట్ ఈస్ పేపర్. అది పేపర్ అయింది, నిజంగా పేపర్ కాదు. ఈ పేపర్ కాదు. ఒకప్పుడు పేపర్ లాగా ఆ ఆకుల మీద రాసేవాళ్ళు విత్ గంటం. గంటం మీన్స్ అది ఐరన్, అది దాంతో రాసేవాళ్ళు. అది ప్రిజర్వ్ చేసి పెట్టుకునేవాళ్ళు. దట్ ఈస్ తాటి. ఇన్ తెలుగు తాటి చెట్టు. పెద్ద ట్రీ ఉంటుంది, దానికి అంతా లీవ్స్ ఉంటాయి. ఆ ఆకులే ఇళ్ళకి కప్పులుగా వేసుకుంటారు. తాటి రూప్ లాగా వేసుకుంటారు. హట్స్. You know that? What is that tree? I don't know the tree, but I can. Seashore lo. The wall abdi. Beat mele abdi. Yeah. అది seashore లో ఎక్కువ వస్తుంది. అంటే కొబ్బరి చెట్టు కాదు. It's another kind of a tree. That's not palm tree. It's not a palm tree. Yeah, palm tree లాగే ఉంటుంది Okay. చూడటానికి. ఆ తాటి చెట్టు దానికి కళ్ళు వస్తుంది. కళ్ళు మీన్స్ ద లిక్విడ్. దాన్ని ఓపెన్ చేసి ఒక కుండ కట్టి పెడతారు. ద నైట్ అది డ్రాప్ పడుతుంది. అది ఆ కుండ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ కళ్ళుకు అక్కడ తాగేస్తారు. యాజ్ ఇట్ ఈస్ అది తాగేవాళ్ళు. ఈ వైను, విస్కీలు, బ్రాండీలు కావు. ఇవేంటంటే ఇవి ఫర్మెంట్ అయిన పదార్థాలు. అది ఫర్మెంట్ కాలేదు. అది రా లిక్విడ్ కళ్ళు. తాటి కళ్ళు తెలుసు కదా బిందు? యా, దాన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో తాటి చెట్టుని? నీకు కూడా ఐడియా లేదా? పామ్ ట్రీ లాగే ఉంటుందమ్మా. అదే చెప్పాను, పేపరస్ అని చెప్పాను. తాళపత్రం అనే చెప్పాను, పేపరస్ అని. అందుకే పేపర్ అయింది అది. అదే లాంగ్వేజ్ ప్రాబ్లం అమ్మా, బట్ అర్థం అవుతోంది. నీకు కరెక్ట్ వర్డ్ తెలియకపోయినా బుద్ధితో అర్థం చేసుకోండి. ఆ తాటి కళ్ళు తాగాలి అనే కోరికతో వాడు చచ్చిపోయాడు ఆ బ్రాహ్మణుడు. లాస్ట్ విష్ వాడిది అది. ఇప్పుడు వాడికి కళ్ళు తాగే బ్రాహ్మణుడు అంత అపభ్రంశమైన పనులు చేశాడు. వాడికి మానవ జన్మ అయితే రాదు కదా. ఈ తాటి కళ్ళు మీద అభిమానం ముందు చచ్చిపోయినాడు, తాగాలి అనేటువంటి కోరికతో. అందుకని వాడు ఒక చోట తాటి చెట్టే పుట్టాడు. చెట్టులాగా పుట్టాడు. వాడు అట్లా ఉన్నాడు. ఇంకొక బ్రాహ్మణుడు, వాడు మంచి వంశంలోనే పుట్టాడు బ్రాహ్మణుడు. బట్ ఇటువంటి వాళ్ళని ఏమంటారంటే బ్రహ్మబంధువు అంటారు. బ్రాహ్మణుడు అన్నారు. బ్రాహ్మణుడు మీన్స్ బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడు. బ్రహ్మ బంధువు అంటే వీడి ఫోర్ ఫాదర్స్ కి బ్రహ్మ జ్ఞానం ఉంది, వీడికి కాదు. అటువంటి వాడిని బ్రహ్మ బంధువు. దట్ నీచ బ్రాహ్మణుడు అని పేరు వాడి. అది హీఈస్ బ్రాహ్మణ్, బట్ హీఈస్ నాట్ బ్రహ్మజ్ఞానం పొందినవాడు కాదు. అంటే మనకి వాడు వంశంలో పుట్టాడు కదా, అటువంటి వాడు. కాబట్టి వాడికి ఉన్న పుణ్యం వీడికి రాదు. అది అలాంటి వాడు ఒకడు బ్రాహ్మణుడు అనగానే అందరూ దానాలు ధర్మాలు అయ్యగారు వాడికి ఇచ్చేస్తారు, నమస్కారాలు పెడతారు. వాడు అట్లా డబ్బులు సంపాదించుకుంటూ ఉన్నాడు. అంటే అన్ని చెడ్డ పనులు చేసి వాడి ఇట్లా డబ్బు సంపాదించుకొని అదర్గే వాడు కూడా చచ్చిపోయినాడు. వాడు వాడి వైఫ్ కూడా అట్లాంటిది. వీళ్ళిద్దరూ బ్రహ్మ రాక్షసులై పుట్టారు. వాళ్ళు అందరినీ పీక్కు తినేటువంటి రాక్షసు. వీడు తాడి చెట్టే పుట్టాడు. వీడేంటంటే చెడుని తిన్నాడు, చెడు ఆలోచనలతో ఉన్నాడు. బ్రాహ్మణ జన్మ ఎత్తాడు కానీ బ్రహ్మజ్ఞానం పొందలేదు. అయ్యా, అందుకని జన్మనా విప్రుడుగా నువ్వు కర్మణా విప్రుడుగా అని అడుగుతారు. జన్మనా విప్రుడు అయితే ప్రయోజనం లేదు, కర్మణా విప్రుడు కావాలి. నువ్వు కర్మ చేత బ్రాహ్మణుడు కావాలి కదా. అంటే బ్రహ్మజ్ఞానం పొందితేనే నువ్వు బ్రాహ్మణుడు. మనం అందరం కూడా థ్రెడ్ మ్యారేజ్ కి ముందర మనం అందరం బ్రహ్మజ్ఞానం లేని శూద్రుల కిందకే లెక్క. అందుకే మనం చచ్చిపోతే ఉడుగు కాకుండా గనక, పెళ్లి కాకుండా గనక అమ్మాయి గాని, ఉడుగు కాకుండా అబ్బాయి గాని చచ్చిపోతే మన పూడ్చిపెడతారు, దానం చెయ్యి.
பேச்சுலர் வந்து பூனல் போடாத பேச்சுலரா இருக்கிறவங்க வந்து கல்யாணம் ஆகாத பொண்ணை வந்து எரிக்க மாட்டானாம், புதைச்சிருவானாம். ఎందుకు అంటే వాడు శూద్రుడు, వాడు బ్రాహ్మణుడు కింద లెక్క కాదు. ఆడపిల్ల అయితే కళ్యాణం చేస్తేనే దానికి బ్రాహ్మణత్వం వస్తుంది. మగపిల్ల వాడికి ఒడుగు చేస్తేనే బ్రాహ్మణుడు అవుతాడు. ఒడుగు కాకుండా చచ్చిపోతే పూడ్చిపెడతారు, మళ్ళీ కూడా కాల్చు, దహనం లేదు. అట్లా వీళ్ళిద్దరూ బ్రాహ్మణ దంపతులు, వీళ్ళిద్దరూ బ్రహ్మ రాక్షసులే పుట్టారు. ఈ సేమ్ చెట్టు కిందనే వాళ్ళు కూడా బ్రహ్మ రాక్షసులుగా ఉంటున్నారు. కాబట్టి ముగ్గురు అలాంటి వాళ్ళే తయారైనారు. ఈ భార్య ఏమిటంటే కొంచెం ఎప్పుడో కొద్దిగా పుణ్యం చేసింది, ఎప్పుడో ఒకసారి. అందుకని పుణ్య థాట్స్ వస్తూ ఉంటాయి. నువ్వు ఎప్పుడైనా పుణ్యం చేసి ఉంటే కొంచెం కొంచెం మంచి థాట్స్ వస్తుంటాయి. ఒకరోజు ఆమె అడిగిందట భర్తని, ఈ బ్రహ్మరాక్షస రూపం మనకి ఎట్లా పోతుంది, ఈ రూపం వచ్చింది కదా, ఇది ఎట్లా పోతుంది అని. వాడు బ్రాహ్మణుడు కదా, చదువుకున్నవాడే, బట్ అదని ఫాలో అవ్వలేదు. కానీ వాడు చదువుకున్నవాడే. బ్రహ్మ విద్య ఉపదేశం అయితే ఈ రాక్షస జన్మ పోతుంది అన్నాడు. అంటే బ్రహ్మ విద్య అనేది ఒక గొప్పది ఉంది. అది ఎవరైనా మనకు ఉపదేశిస్తే మనకి ఈ జన్మ, ఈ రాక్షస రూపం పోతుంది. వాళ్ళు ఎవరు ఉపదేశం చేయలేదనుకో, అధ్యాత్మ విచారణ చేత. అధ్యాత్మ విద్య అంటే ఏమిటి, దాన్ని ఎలా విచారించుకోవాలి, ఆ విచారణ చేత కూడా ఈ బ్రహ్మరాక్షస రూపం పోతుంది. ఇంకొకటి అంటే కర్మ ఏమిటి, కర్మ ఎవడు చేస్తున్నాడు, ఎవడు కర్మ చేయిస్తున్నాడు అంటే మనం కాదు, కర్మ ఎవడో చేయిస్తున్నాడు మన చేత. కర్మ రహస్యం తెలిస్తే కూడా నీకు బ్రహ్మరాక్షస రూపం పోతుంది. ఈ మూడింటి ద్వారా రాక్షస రూపం పోగొట్టుకోవచ్చు. ఒకటి, ఎవడైనా దయదలిచి మనకు బ్రహ్మ విద్య ఉపదేశం చెయ్యాలి, దయదలిచే చెయ్యాలి. బ్రహ్మ విద్యా ఉపదేశం నువ్వు ఆడ కావాలని అడిగితే వచ్చేది కాదు. గురువు వాడికి నీ మీద దయగలిగి నీకు వాడు ఉపదేశం చెయ్యాలి. దానికి అమూల్యంగా రిటర్న్ గా ఏం తీసుకుని చేసినా అది చెల్లదు. కర్మ రహస్యం నీకు తెలియాలి. లేకపోతే అధ్యాత్మ విద్యా విచారణ చేత, ఆత్మ విద్యా విచారణ చేత నీకు ఈ బ్రహ్మ రాక్షస రూపం పోతుంది అని విని ఆ భార్య అడుగుతుంది, కిం తద్ బ్రహ్మ, అసలు ఆ బ్రహ్మ ఎవరు, కిం అధ్యాత్మం, కిం కర్మ పురుషోత్తమ అన్నది. అది అష్టమాధ్యాయంలో ఫస్ట్ శ్లోకం. అర్జునుడు క్వశ్చన్ అడిగాడు. అర్జునుడు కృష్ణ పరమాత్మని ప్రశ్న అడుగుతాడు, నువ్వేదో బ్రహ్మ విద్య అని చెబుతున్నావు కృష్ణ, ఆత్మ సంయమ యోగం చెప్పేశాడు, విజ్ఞాన యోగం చెప్పాడు, తర్వాత అడుగుతున్నాడు కిం తద్ బ్రహ్మ, అసలు ఆ బ్రహ్మ ఎవరు, చతుర్ముఖ బ్రహ్మణ లేక బ్రహ్మ అనేవాడు ఎవడైనా ఒక పోస్ట్ లో ఉన్నాడా, ఎక్కడుంటాడు వాడు, కిం తద్ బ్రహ్మ, కిం అధ్యాత్మం, అధ్యాత్మ విద్యా విచారణ చేయమంటున్నావే, అధ్యాత్మం అంటే ఏమిటి, కిం కర్మ, కర్మ రహస్యం తెలుసుకోమన్నావు, కర్మ అంటే ఏమిటి, బ్రహ్మం అంటే ఎవరు, అధ్యాత్మ విద్యా విచారణ అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి. ఈ మూడి ద్వారా కదా నీకు బ్రహ్మరాక్షస రూపం పోతుందన్నాడు. ఇది భగవద్గీతలో 8వ అధ్యాయంలో ఒక శ్లోకంలో ఒక స్టాంజ. కిం తద్ బ్రహ్మ, కిం అధ్యాత్మం, కిం కర్మ పురుషోత్తమ అని అడిగింది హస్బెండ్. ఇక్కడ పురుషోత్తమ అని కృష్ణుడు అడిగాడు. ఎప్పుడైతే ఈమె నోట్లో నుంచి ఈ వర్డ్స్ వచ్చినాయో వెంటనే వీళ్ళకి బ్రహ్మరాక్షస రూపం పోయింది. ఆ వర్డ్స్ ఆమె నోట్లో నుంచి క్వశ్చన్ ట్యాగే, ఇంకా రిప్లై ఆన్సర్ లేదు. చూసావా? అది కూడా విన్నది, ఆ చెట్టు కూడా విన్నది. వినేటప్పుడు ఆ గీతావాక్యం యొక్క శ్రవణ మాత్రం చేతనే, జస్ట్ వినడం వల్లనే వెంటనే ఆ తాటి చెట్టుగా ఉన్న భావశర్మ
బ్రహ్మరాక్షసుడుగా ఉన్న కులీవనుడు స్మరణ మాత్రం చేతనే అతని భార్య ఆ బ్రహ్మరాక్షస రూపం పోయింది వాళ్ళ ముగ్గురికి. వెంటనే వాళ్ళు ఆ రాక్షస రూపం పోయేటప్పటికి, అంటే ఈ శరీరం వదిలేశారు, విమానంలో దివ్యలోకాలకు వెళ్ళారు. పుణ్యలోకాలు అంటే వాళ్ళు చచ్చిపోయినారు అని పుణ్యలోకాలకు వెళ్ళారు. ఏమిట్రా నేను ఏం పుణ్యం చేసి నేను నిన్నటిదాకా చెట్టులాగా ఉన్నాను, ఏం పుణ్యం చేసి నేను ఈ లోకానికి వచ్చాను. ఎందుకంటే ఆ లోపల ఉన్నవాడు సూక్ష్మ శరీరం వాడికి తెలుసు, ఎవరికి చెట్టు శరీరం వదిలేశాడు. ఏమిటి ఎట్టా వచ్చాను, ఆమె ఏదో నా చెట్టు కింద కూర్చొని ఈ మాట మాట్లాడింది. ఈ మాట కిం తద్బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ. ఈ శ్లోకం రాసి పెట్టుకున్నట్టు మనస్సు ఆ చెట్టుగా ఉన్నవాడు రాసి పెట్టుకుని వాడికి మళ్ళీ నెక్స్ట్ మానవ జన్మ వచ్చింది. ఈ పుణ్యఫలం వల్ల వాడు మానవ జన్మ వచ్చింది. పూర్వ జ్ఞానం ఉంది, ఎందుకంటే వాడి వాసన అది కదా. తాటి కళ్ళు మీద భావంతో చచ్చిపోయినాడు కాబట్టి తాడి చెట్టు పుట్టాడు. ఇప్పుడు ఈ తాడి చెట్టు శరీరాన్ని వదిలేటప్పుడు వాడు ఏమనుకుంటున్నాడు, కిం తద్బ్రహ్మ కిం అధ్యాత్మ కిం కర్మ పురుషోత్తమ. ఆ పుణ్యఫలం వల్ల వాడు మానవ జన్మకు వచ్చాడు. బట్ అది ఇంకా జ్ఞాపకం ఉంది, అది అదే గుర్తు పెట్టుకుని ఆ మాటలే పడుకుంటున్నాడు లోపల వాడి మనస్సు. తర్వాత వాడికి భగవద్గీత 8వ అధ్యాయంలో ఈ శ్లోకం ఉందని తెలిసింది. వాడు పెద్దవాడైనాడు. ఇందులో ఇంత ముక్క మాత్రమే చేస్తే నాకు ఆ తాడి చెట్టు రూపం పోయింది, నేను పుణ్యలోకాలకు వెళ్ళాను, మళ్ళీ మానవ శరీరం ధరించాను, ఇటువంటి జ్ఞానం కలిగినటువంటి ఇది దొరికింది. కాబట్టి ఈ 8వ అధ్యాయం కనుక నేర్చుకుంటే నేను ఏ పాపం చేసినా ఇంకా ఆ పాపం నుంచి నీకు ముక్తి. 8వ అధ్యాయ ఫలం అది. అక్షర పరబ్రహ్మ. అక్షర పరబ్రహ్మలోనే ఫస్ట్ శ్లోకమే ఇదమ్మా. అర్జున ఉవాచ గుణత్రయ విభాగం ఇంకొకటి అది డాగ్, అది వేరే. ఆ నీళ్ళల్లో కాళ్ళు కడుక్కుంటుంది అది. అది అది నీకు అదే అది ఏంటంటే నీకు చతుర్దశ అధ్యాయం కాదు 13th చాప్టర్. 13th చాప్టర్ అది ఏంటంటే అది వేరే గుణత్రయం నీకు 13వ అధ్యాయమా కాదే. பிரம்ம ராட்சசனா ஆயிட்டா. வைஃப் வந்து ஏதோ கொஞ்சம் புண்ணியம் பண்ணது இருந்ததுன்னா அதுல வந்து அந்த இதுலயே அவளுக்கு எல்லாமே నీకు అది ఎక్కడో ఉందో నేను చెప్తాను ఏమో తర్వాత. కానీ ఇది కాదు, ఏదైనా ఆ పుణ్య ఫలం నీకేమొస్తుంది అని దాన్ని చెప్తాడు. సేమ్ ఉండదు, ఇంకొకటి ఉంటుంది. అది ఏ అధ్యాయానికి మరి అదే ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క ఫలం చెప్తాడు. దీంట్లో ఏం చెప్తున్నాడంటే అర్జునుడు అడుగుతున్నాడు పరమాత్మని, నువ్వు కిందటి అధ్యాయంలో జరామరణ ముక్తి కోసం అని నన్ను ప్రార్థించు అని చెప్తాడు. విజ్ఞాన యోగంలో చివరి శ్లోకంలో సాధిభూతాది దైవం మాం సాధి యజ్ఞం చెయ్యే విధువు ప్రయాణ కాలేపి చ మాం తే విదుర్యుక్తచేత సహా అని చెప్తాడు. ప్రయాణ కాలంలో నన్ను గురించి స్మరించినట్లయితే నువ్వు ఆ స్థితిని పొందుతావు అని ఇది చెప్తాడు. ప్రయాణ కాలంలో వాడు చచ్చిపోయేటట్లే కదా అనుకున్నాడు, ప్రయాణ కాలం అదే అని అంటాడు. దానికి నెక్స్ట్ చాప్టర్ లో అర్జునుడు అడుగుతాడు, ఫస్ట్ అదే అడుగుతాడు, కిం తద్బ్రహ్మ కిం అధ్యాత్మ కిం కర్మ పురుషోత్తమ. ఆమె అడిగింది
Same question. ఆమె ఈ శ్లోకం అలాగా అడగలేదు. No, no. So, is it like a, is this like some kind of a connection where Yeah. she changed it from a Brahma Rakshasi Yeah. into Arjuna? No. నరనారాయణులు అర్జునగా పుట్టారు. కృష్ణార్జునుడు సహస్ర కవచాసురుడు అని ఒక రాక్షసుడు. వాడికి 1000 కవచాలు ఉన్నాయి, లేయర్స్. 1000 నువ్వు 1 or 2 వేసుకుని నాకు చలి రాలేదు, వాడు 1000 వేసుకున్నాడు. ఎవడైనా 100 years యుద్ధం చేసి 100 years తపస్సు చేయాలి. 100 years తపస్సు చేసి వీడితో 100 years యుద్ధం చేయాలి అంటే 200 years. వీడి ఒక కవచం పోతుంది. అండ్ దెన్ మళ్ళీ వాడు పూజ తపస్సు చేయాలి, తపస్సు వెళ్ళిపోవాలి. 100 years తపస్సు చేయాలి. వాడిని అటాక్ చేయడు కదా, వాడిని మరి 100 years తపస్సు చేయడానికి లేదు. మళ్ళీ 100 years వీడితో యుద్ధం చేస్తే వీడికి ఇంకొక కవచం పోతుంది. అట్లా వీడికి 1000 కవచాలు ఉన్నాయి. అప్పుడు విష్ణువు 2 రూపాలు ధరిస్తాడు. తనలోనే హాఫ్ చేసుకుని, ఒకటి నరుడు ఒకటి నారాయణుడు, నరనారాయణులు. అందుకే ఒకడు నరుడు తపస్సు చేస్తూ ఉంటే నారాయణుడు యుద్ధం చేస్తాడు వీడితో. 100 years అయిపోయింది. 100 years అయిపోయిన తర్వాత నారాయణుడు తపస్సు వెళ్తాడు, నరుడు యుద్ధానికి వస్తాడు. వాడు యుద్ధం అయిపోయి వాడి తపస్సు అయిపోతుంది. వాడు మళ్ళీ అక్కడ వెళ్ళి కూర్చుంటాడు, వీడు వస్తాడు. అట్లా 999 కవచాలు పోయినాయి. ఇంకొకటి ఉంది. ఇప్పుడు ఆ అర్జునుడిది టర్న్. అర్జునుడు తపస్సు చేస్తున్నాడు అంటే నరుడు తపస్సు చేస్తున్నాడు. నెక్స్ట్ నరుడు లేచి వీడిని చంపేస్తే వీడి కవచం ఇంకోటి కూడా పోతుంది, వీడు చచ్చిపోతాడు. సహస్ర కవచాసురుడు వాడు రాక్షసుడు. ఆ సరిగ్గా ఆ టైంలో అంటే నారాయణుడు యుద్ధం అయిపోయింది, నారాయణుడు వెళ్ళిపోతున్నాడు, నరుడు రావాలి, నరుడు తపస్సు అయిపోయింది. ఆ టైంకి సహస్ర కవచాసురుడు నాకు ఇంకా ఒక లేయరే మిగిలింది, 999 అయిపోయాయి, ఈ ఒక్క లేయరు పోతే ఇంక నేను చచ్చిపోవాలి, కాబట్టి నేను యుద్ధంలో పారిపోవడం బెటర్ అనుకుని వాడు వెళ్ళిపోతాడు. ఆ పారిపోయే సమయం ఏది అంటే సరిగ్గా అక్కడ కుంతీదేవి సూర్యుడిని ఆరాధించి నాకు కొడుకుగా పుట్టమని అడిగింది. సూర్యుడి తేజస్సు కుంతిలో ప్రవేశిస్తున్న టైం అది. అందులో దూరిపోయాడు వీడు. ఆ రాక్షసుడే కుంతికి కర్ణుడు సహజ కవచ కుండలాలతో పుట్టాడు. రాక్షసుడి కవచం అది, సహజ కవచ కుండలాలతో పుట్టాడు కదా. మరి వాడిని చంపే టర్న్ ఎవరిది? అర్జునుడు. అర్జునుడు ఇప్పుడు నరుడు అర్జునుడుగా పుట్టాడు. అట్లా తెలుసుకుంటేనే తెలుస్తుంది కొంచెం. తాటి చెట్టు అర్జునుడుగా పుట్టలేదమ్మా, అర్జునుడు నరుడు బదరికావనంలో తపస్సు చేశారు. ఇప్పుడు కర్ణుడిని చంపడానికి కృష్ణుడు కూడా హెల్ప్ చెయ్యాలి, ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా సహస్ర కవచాసురుడిని చంపడానికి వచ్చిన వాళ్ళు. వాడిని చంపడానికి వచ్చినవాడు. అందుకనే కృష్ణుడు అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు. ఉండి ఆ యుద్ధంలో కర్ణుడిని చంపే ప్రతి చోట్లో కూడా మరి అర్జునుడికి హెల్ప్ చేశాడు కదా, అది కారణం. ఇప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు క్వశ్చన్, కిం తద్ బ్రహ్మ, కిం అధ్యాత్మం, కిం కర్మ పురుషోత్తమ. చూడయ్యా, నా క్వశ్చన్ ఏంటంటే, నువ్వు బాగా అర్థం చేసుకుంటున్నాడు, కృష్ణుడిని అడుగుతున్నాడు. నా క్వశ్చన్ ఏంటంటే, నువ్వు పరమాత్మ ఉంది అన్నావు, నాకు అబ్జెక్షన్ లేదు. పరమాత్మ అంతా ఏకంగానే ఉన్నాడు, 2, 3 ముక్కలు 4 కాలేదు అన్నావు, అది కూడా నేను ఒప్పుకున్నాను కదా. జగత్తంతా కనిపిస్తూ ఉన్నా ఇది అజ్ఞానం యొక్క పొరే గాని జగత్తుకి పరమాత్మకి సంబంధం లేదన్నావు, అది కూడా ఒప్పుకున్నాను. జగత్తు ఇలా ఉండటానికి పరమాత్మకు ఏమి సంబంధం? I have one question. Yeah. This could be a silly one. Yeah. But you're saying Vishnu only is taking 2 divisions as Narudu and Narayana, right? Yeah. So if Vishnu himself is going to take a form of Nara,
then why can't that could be his vasana too. That's different issue. But what I'm saying is, because he was born as Arjuna, he's getting that previous janma vasana and then he's forgetting everything. ఎందుకు Because he is Narayanan's other half only, right? other half. But technically he's supposed to know everything, right? ఇప్పుడు ఈ రెండుగా డివైడ్ అయినా అంటే ఒకటి జీవుడు ఒకటి ఈశ్వరుడునా, జీవుడు వాడు మర్చిపోయేవాడేనా, ఈశ్వరుడు మర్చిపోని వాడేనా? ఇప్పుడు అర్జునుడు ఎట్లా వచ్చాడు అంటే గుణాల మీద పడ్డటువంటి పరమాత్మ యొక్క చైతన్యం, అంటే అవిద్యను ఆశ్రయించినటువంటి పరమాత్మ చైతన్యం జీవ సంజ్ఞను పొందింది. ఇక్కడ అర్జునుడికి అవిద్య ఉంది. అవిద్య ఉంది ఇన్ ద సెన్స్ అర్జునుడికి ప్రీవియస్ జ్ఞానం లేదు, పరమాత్మకి జ్ఞానం ఉంది. అందుకే కృష్ణుడు బోధించేవాడైనాడు, అర్జునుడు బోధింప చేసుకునేవాడు. అర్థమైంది కదా? తనే రెండుగా డివైడ్ అయినా. ఇప్పుడు ఆ సందేహమే నీకు పురంజనోపాఖ్యానంతో పోతుంది, ఏం జరిగింది అని. ఎందుకు? ఇప్పుడు అర్జునుడు అడుగుతున్న క్వశ్చన్ అది, కిం తద్ బ్రహ్మ, అసలు ఆ బ్రహ్మం ఎవరు? బ్రహ్మముకు ఈ ప్రపంచంతో ఏ విధమైన సంబంధం లేదన్నావు, అది సంతోషం. ఈ ప్రపంచం అంతా బ్రహ్మము మీద ఆరోపించబడింది అన్నావు, అది కూడా సంతోషమే. ఆరోపితమైనటువంటిది జడము అన్నావు, చైతన్యమైన వాడు పరమాత్మ అన్నావు. పరమాత్మ సాన్నిధ్య మాత్రంలో జగత్తంతా కర్మ చేస్తోంది, నాకు అర్థమైంది అది అని చెప్తున్నాడు అర్జునుడు. అంటే ఏమిటి? మ్యాగ్నెట్ సాన్నిధ్య మాత్రంలో ఇనుప ముక్కలు కదులుతూ ఉంటాయి. ఎప్పటి వరకు కదులుతాయి? మ్యాగ్నెట్ ని టచ్ చెయ్యనంత వరకు. మ్యాగ్నెట్ ని టచ్ చేసినాయి అనుకో, అది మ్యాగ్నెట్, దాని మ్యాగ్నెటిజం వచ్చేస్తుంది దాంట్లో, అది కూడా మ్యాగ్నెట్ అయిపోతుంది. అంటే మ్యాగ్నెట్ దాన్ని టచ్ చేయకుండా అది దూరంగా ఉండే ఈ వ్యవహారం అంతా జరుగుతుంది కదా. కర్మతో ఈ జడానికి ఏమిటి సంబంధం? పరమాత్మకు సంబంధం లేదన్న. కర్మతో జడమైనటువంటి ప్రకృతికి ఏమిటి సంబంధం? కిం కర్మ, కిం అధ్యాత్మం, కిం తద్బ్రహ్మ. నాకు ఈ క్వశ్చన్లకు జవాబు చెప్పమన్నాడు. అక్షర పరబ్రహ్మ యోగంలో ఇంకా ఏమేమి అడుగుతున్నాడు? 7 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కిం తద్బ్రహ్మ, కిం అధ్యాత్మం, కిం కర్మ పురుషోత్తమ, అధిభూతంచ కిం. అధిభూతము అంటే ఏమిటి? అది దైవము అంటే ఏమిటి? అది యజ్ఞము అంటే ఏమిటి? ఏమ్మా? కో అత్ర దేహేస్మిన్ మధుసూదన, ఈ శరీరంలో వీళ్ళందరి పని ఏమేమిటి? వీళ్ళందరూ ఏమేం చేస్తున్నారు? వీళ్ళందరికీ ఈ పేరు ఎందుకు పెట్టావు? ప్రయాణకాలేచ, ప్రయాణకాలం అనేది ఒకటి ఉంటుంది కదా ప్రతివాడికేను. జ్ఞేయో అసి, ఈ పదార్థాన్ని తెలుసుకోవడానికి నియతాత్మభిహి, ఎలా తెలుసుకోవాలయ్యా? ప్రయాణ కాలం లోపల ఇవి తెలుసుకోమన్నావు. ఈ వీళ్ళన్నీ ఏమిటో నాకు తెలియకపోతే, ప్రయాణ కాలం ఇప్పుడే వస్తుందో రేపే వస్తుందో, ఈ ప్రశ్నలకు నాకు జవాబు తెలియకపోతే నా కథ ఏమిటి? சாகர செத்தக்கு அப்புறமா அந்த ஆத்மா போறது இல்லையா, ஜீவன் போறது இல்லையா, அது அந்த பிரயாண காலத்துக்கு முன்னாடி எல்லாத்தையும் தெரிஞ்சுக்கணும். అదే కదా ప్రాక్ శరీర విమోక్షణాత్ అన్నావు కదా నువ్వే. ప్రాక్ శరీర విమోక్షణాత్ నువ్వు కర్మ సన్యాసంలో చెప్పావు కదా. శరీరాన్ని వదిలేయడానికి ముందే నువ్వు తెలుసుకోమని చెప్తున్నావే. ప్రయాణకాలేచ కథం జ్ఞేయ అసి, కథం నిన్నెలా తెలుసుకోవాలి నేను ప్రయాణ కాలం లోపల? పోనీ నాకు ఎవడైనా వచ్చి చెప్తాడా, లేక నాకు నాలో నేనే విచారణ చేసుకుంటే తెలుస్తుందా? అసలు ఈ ప్రశ్నలకు అన్నిటికీ నాకు జవాబు చెప్పు అని అడిగాడు. అర్థమైంది? క్వశ్చన్ అర్థమైంది. అంటే 2 శ్లోకాలు అప్పుడు ఇదే క్వశ్చన్. దీనికి ఇంట్రడక్షన్ పురంజనోపాఖ్యానం చెప్తున్నాడు. అది చెప్తే నీకు పూర్తిగా అర్థం అవుతుంది. పురంజనోపాఖ్యానం భాగవతంలో ఉంది, ఇందులోది కాదు. కానీ అది తెలుసుకుంటే ఈ ప్రశ్నలన్నిటికీ నీకు జవాబు తెలుసుకుంటుంది. 1-2 శ్లోకాలు ఏమిటి అంటే, కిం తద్బ్రహ్మ, కిం అధ్యాత్మం, కిం కర్మ పురుషోత్తమ, అది ఆవిడ మాటలు. అధిభూతం చ కిం ప్రోక్తం, అధిదైవం కిం ఉచ్యతే,
అది దైవతం అని దేన్ని అంటారు, అది భూతం అని దేన్ని అంటారు, అది యజ్ఞం కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయో అసి నియతాత్మభి. ఇప్పుడు సంస్కృతం మనకి ఎట్లా అర్థం అవుతుందో చూడు అని అడిగాడు, ప్రశ్న అడిగాడు. అంటే ఇవన్నీ అర్జునుడి ప్రశ్నలు. ఇక్కడి నుంచి పరమాత్మ భగవాను వాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావో అధ్యాత్మ ఉచ్యతే భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంగీత. ఆయన సమాధానం మళ్ళీ చెప్తా. ఈ ప్రశ్నకి నువ్వు పురంజనోపాఖ్యానం విను ఫస్ట్. అర్థమైంది కదా? భాగవతంలో పురంజనోపాఖ్యానం. దీంట్లో ఒక కథ చెప్తాడు నారదుడు. ప్రాచీన బర్హి అనేటువంటి ఒక రాజుకి ఒక కథ చెప్తాడు. ఏమిటంటే ఆ కథ, ఒకడు ఉంటాడు, ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, బట్ అక్కడ ఏ సెన్స్ లో చెప్పానంటే పురంజనుడు అనే ఒకడు వెళుతూ ఒక స్నేహితుడితో కలిసి వెళుతూ సెల్ఫ్ రియలైజేషన్, ఒక స్నేహితుడితో కలిసి వెళుతూ ఒక పట్టణం మీద ఆసక్తి కలిగి వాడు ఆ పట్టణంలో ఉండిపోతాడు. ఆ పట్టణంలో ఒక స్త్రీ ఉంటుంది, ఆమెను పెళ్లి చేసేసుకుంటాడు, అక్కడే ఉండిపోతాడు. ఈ స్నేహితుడిని మర్చిపోతాడు. అక్కడ ఉండి ఆమెతో కాపురం చేసి కొన్నాళ్ళు అయిన తర్వాత వార్ధక్యం వస్తుంది, వాడు చచ్చిపోతాడు. చచ్చిపోయేటప్పుడు ఆమె మీద వ్యామోహంతో ఆమెను చూస్తూ భర్త లేనటువంటి ఈ భార్య ఎలా బ్రతుకుతుంది అని వాడు ఆమె గురించి ఆలోచిస్తాడు. ఆలోచన వల్ల ఆ మరణ సమయంలో అదే ఆలోచించాడు, ఆ భార్య తను లేకపోతే ఎట్లా బతుకుతుంది. నెక్స్ట్ బర్త్ వాడు ఒక ఆడపిల్లగా పుడతాడు పురంజనుడు. ఆడపిల్లగా పుట్టి అక్కడ ఇంకొక భర్తను పెళ్లి చేసుకుంటాడు. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ భర్త చనిపోతాడు. ఆవిడ అంటే భర్త లేనటువంటి స్త్రీ ఎలా బతుకుతుంది అని కదా ఆవిడ క్వశ్చన్. ఎక్స్పీరియన్స్ చేయాలి. మరి ప్రతిదీ కూడా నీకు ఎక్స్పీరియన్స్ చేయండి కదా తెలుస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ చేయాలి. అప్పుడు భర్త చచ్చిపోయినాడని ఆ శవం దగ్గర కూర్చుని ఈమె పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉంటే అంటే భర్త లేని జీవితం ఇంకెట్లా బతకాలి. ఈ ఫస్ట్ స్నేహితుడు వస్తాడు. వచ్చి అయ్యో పిచ్చిదానా, నీకు అసలు భర్త ఎవరు, నువ్వు మన ఇద్దరం స్నేహితులం ఒకప్పుడు కదా అని, నీకు పూర్వజన్మలో నువ్వు పురంజనుడివి, ఈ జన్మలో నువ్వు విదర్భ స్త్రీగా పుట్టావు, నీకు ఈ భర్తతో సంబంధం లేదు అని జ్ఞానోపదేశం చేసి ఆవిడ తీసుకుపోతాడు. పురంజనోపాఖ్యానం మనం అక్కడ అంతవరకే విని. అంటే ఏమిటి, ఏ థాట్తో నువ్వు మరణించినట్లయితే అటువంటి వాసనారూపమైన జన్మ తీసుకుంటున్నావు, ఆ జన్మలో నీకు విజ్ఞానం కలిగితే నువ్వు పరమాత్మలో ఉంటున్నావు. ఇది అది కాదు. అంటే అంతవరకే, ఆ లెవెల్లో అంతవరకే చెప్పాడు. ఇప్పుడు నీ లెవెల్ మారింది. సేమ్ స్టోరీ, అది అంటే ఒకే కథ నీకు 6th grade లో చెప్తున్నాడు, 10th లో చెప్తున్నాడు, డిగ్రీలో చెప్తున్నాడు, PhD లో చెప్తున్నాడు. సేమ్ స్టోరీ. But in every stage it differs. నీకు సెన్స్ మారుతుంది. కథ అదే, కథలో ఏం మార్పు లేదు. ఇందాక ఇంకేదో చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఈ పురంజనోపాఖ్యానం చెప్తూ గుర్తురాలి. ఇంకొక స్టోరీ చెప్దాం అనుకున్నా అక్కడ మధ్యలో, అది గుర్తురాలి. ఇప్పుడు జ్ఞాపకం వస్తే అప్పుడు చెప్తాను. మరి దీంట్లో వీడు చెప్తున్నాడు, పురంజనుడు ఒక రాజు, పురంజనుడు అనే ఒక రాజు వేదాంగాలు చదువుకున్నవాడు. అతనికి అవిజ్ఞాతుడు అనే ఒక స్నేహితుడు ఉన్నాడు. అవిజ్ఞాతుడు అంటే వాడు ఉన్నట్టుగా నీకు తెలియబడని వాడు అని అర్థం. వాడు అన్నీ నీకు చెప్తూ ఉంటాడు, బట్ వాడు ఉన్నట్టుగా కనిపించాడు. ఇప్పుడు నీ లోపల ఒకడు ఉన్నాడు, నీకు అన్ని చెప్తూ ఉంటాడు, కానీ వాడు ఉన్నట్టుగా కనిపించాడు. పేర్లు కూడా ఎట్లా పెట్టారో చూడు. అవిజ్ఞాతుడు వాడి పేరు.
ఈ పురంజనుడు అనేటువంటి రాజు తను ఉండడం కోసం ఒక పట్టణాన్ని వెతుక్కుంటూ ఉన్నాడు. వాడికి ఏ పట్టణమో నచ్చటల్లా. అట్లా చూసుకుంటూ వెళుతూ ఉన్నాడు. అతనికి వాసస్థానము లభించలే. ఎప్పుడు ఇది ఈ శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని ధరించాల్సినప్పుడు అన్ని పట్టణాలు వెతుక్కుంటాడు. పట్టణాలు సెన్స్ ఆ లైఫ్లు, ఏ శరీరము వాడి. నీకు ఇది గుర్తుకొచ్చింది, చెప్తాను, మళ్ళీ మర్చిపోతాను. ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అన్నాను కదా, అది ఎక్స్పీరియన్స్ చెయ్యండి. భర్త చచ్చిపోయినటువంటి భార్యకి భర్త చనిపోయిన బాధ ఎలా ఉంటుందని ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా తెలియాలి. అందుకని ఆమె ఆ జన్మకి వెళ్ళింది. కృష్ణదేవరాయల్ని అప్పాజీ రాజుని చేస్తాడు, అన్ని విద్యలు నేర్పిస్తాడు అప్పాజీకి. అప్పాజీ కృష్ణదేవరాయలకి అన్ని విద్యలు నేర్పిస్తాడు. రేపు ఇంకా పట్టాభిషేకం చెయ్యాలి, అన్ని తయారు చేస్తారు, బాగా అలంకరిస్తారు, గుర్రము అవన్నీ వస్తుంది. ఇంకా కిరీటం పెట్టాలి. ఇప్పుడు రాజ్యసభలోకి వస్తే కిరీటం పెట్టేస్తే ఆయన రాజు అయిపోతాడు. అలాంటప్పుడు అప్పాజీ గదిలోకి రమ్మని పిలుస్తాడు కృష్ణదేవరాయలు. అంత ఫుల్ ఫ్లెడ్జ్ రాజు అంటే ఇంకా కిరీటం ఒకటే పెట్టలేదు. ఆ లోపలికి రాగానే చాచి ఒక్క చెంపకాయ కొడతాడు గట్టిగా. కొట్టాడు. అంటే ముందు నుంచి ఆయనే అన్ని తన్ని పెంచాడు, పెద్ద చేశాడు. ఎప్పుడు కూడా శిక్షించలే, కొట్టలే. ఎందుకు కొట్టాడు అని అడగడానికి కృష్ణదేవరాయలు రాజే కానీ బట్ తనకి ధైర్యం చాలదు. ఎందుకంటే అప్పాజీ తనకి తండ్రి కంటే ఎక్కువ. ఎందుకంటే సవతల్లి వాళ్ళు చంపుతుంటే ఇతను కాపాడి తీసుకొచ్చి చిన్న పిల్లవాడిని ఇంత పెద్దగా చేసి రాజుని చేశాడు కదా. అందుకని ఎందుకు నన్ను కొట్టావు అని అడగలేడు. కళ్ళ నిండా నీళ్లు వచ్చేసినాయి. ఎందుకంటే ఇప్పటిదాకా ఊరేగింపు చేసుకుని వచ్చాడు, ఇంకా వెళ్ళి సింహాసనం మీద కూర్చోవాలి. ఇప్పుడు చచ్చేటు సాగుకొట్టాడు దెబ్బ. ఏమి అని అడగలేదు, కళ్ళ నిండా నీళ్లు వచ్చినాయి. అట్లాగే నుంచున్నట కృష్ణదేవ. నువ్వు ఇప్పుడు నేను ఎందుకు కొట్టాను నువ్వు నన్ను అడగలేదు, ఎందుకంటే నీకు నా మీద చాలా గౌరవం ఉంది. ఇప్పుడు నువ్వు కిరీటం పెట్టుకున్న తర్వాత నేను కొట్టలేను, ఎందుకంటే నువ్వు రాజు అయిపోతావు. ఇప్పుడు నువ్వు రాజు అయిన తర్వాత ఎంతో మంది నేరం చేసిన వాళ్ళు చాలా రకాలైనటువంటి శిక్షలను విధించాల్సి వస్తుంది. వీడిని 50 కొరడా దెబ్బలు కొట్టండి, వీడిని 100 కొరడా దెబ్బలు కొట్టండి అని నువ్వు చెప్తావు. ఒక్క దెబ్బ ఎంత బాగా నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తే మరి నీకు దెబ్బ గురించి నేను ఎట్లా చెప్పాలి, అందుకని నిన్ను కొట్టానని చెప్తాను. నువ్వు తప్పు చేశారు శిక్షించమని చెప్తావు కదా, నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా నీకు తెలిసేది. కాబట్టి దెబ్బ అనేది ఇట్లా ఉంటుంది, ఇది మరి చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమయ్యేది కాదు. ఎవరికి వాడు సెల్ఫ్ అనుభవించాలి. అందుకని నేను కొట్టానని చెప్తాడు. దెబ్బ అంటే ఇట్లా ఉంటుంది. అంటే కృష్ణదేవరాయలకి ఆ అనుభవాన్ని కూడా ఇచ్చాడు అప్పాజీ కదా. పరమాత్మ అలాంటి వాడు. నీ మీద ఎంత ప్రేమ ఉంది అంటే నువ్వేం కోరినా ఇస్తున్నాడు ఆయన. ఇవ్వను అనైతే అనటంలే. కాబట్టి కోరే నువ్వే కేర్ఫుల్ గా ఉండాలి. అంతే కదా, నువ్వే జాగ్రత్తగా ఉండాలి. నువ్వేమడుగుతున్నావు? భగవంతుడా నువ్వు నన్ను సుఖంగా ఉంచు అని అడుగుతున్నావు. ప్రతి వాడు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా నన్ను సుఖంగా ఉంచు, కష్టాలు నాకు అక్కర్లేదు. ఎందుకంటే సుఖీభవ అని అంటున్నారు కదా. ప్రతి వాళ్ళు కూడా సుఖీభవ, సుఖంగా ఉండాలి. దుఃఖీభవ అని ఎవడు బ్లెస్ చేయడు, ఎవడు కూడా అడగడు కావాలి అని. బట్ నువ్వే ఏమని అడుగుతున్నావు అంటే దేవుడా నాకు పెళ్లి చేసి అని అడుగుతున్నావు కదా. దేవుడా నాకు ఒక కొడుకుని అని అడుగుతున్నావు, నాకు ఒక కూతురు నువ్వు అని అడుగుతున్నావు. అంటే నాకు పిల్లలు కావాలి అని అడుగుతున్నావు.
నువ్వు దుఃఖమయ్యేటువంటి విషయాన్ని అడుగుతూ సుఖంగా ఉండమని నువ్వు అంటే నేను ఎట్లా ఏం చెప్పమంటావు అంటాడు దేవుడు. అదే కదా, నన్ను సుఖంగా ఉంచు అని నువ్వు నాకే వదిలేస్తే నీకేది సుఖమో నాకే తెలుసు, కానీ వదలటలే. Because a mother knows what the baby needs. Baby doesn't go ask for నువ్వు ఎప్పుడు బేబీగానే ఉండు. పిల్లవాడు నాకు ఆకలిందని అడగలేదు, నాకు పాలు కావాలని అడగలేదు, నాకు చలి నాకు దుప్పటి కప్పు అని అడగలేదు కదా, జస్ట్ ఏడుస్తున్నాడు. వాడి ఏడుపును అమ్మే అర్థం చేసుకుంటోంది, వీడికి ఏం కావాలి కదా. వాడి కడుపు నొప్పిగా ఉంటే అమ్మ వచ్చి పాలు పోస్తున్నదా? పోయటం లేదు. వీడికి కడుపు నొప్పి ఉంది, వీడికి ఏదో మందు పోస్తే గాని వీడికి ఆములం వేస్తే గాని విరోచనం కాదు అని వాడి ఏడుపుని గ్రహించి ఆమెనే ఇస్తోంది అని. వాడు బట్ట తడుపుకున్నాడు, ఆ తడి బట్ట తీసిస్తే వాడి ఏడుపు పోతుంది. వాడికి మాటలు రావు, వాడు చెప్పటంలే. నువ్వు అట్లా ఉండిపో, నువ్వు అట్లా ఉండటంలా, నువ్వు డిక్టేట్ చేస్తున్నావు భగవంతుడికి. ఇంకా ఆయన ఏం చేస్తాడు? అది గుర్తుకొచ్చింది, ఏదో మర్చిపోయినాను. లేదు మర్చిపోతున్నా ఏమో ఈ మధ్యన, అది డ్యూ టు ఏజ్ ఉండొచ్చు బహుశా, వయస్సు ధర్మం. కాలేజీలో లెక్చర్ చేపట్ట ఎప్పుడు మర్చిపోలేదు. But it's better to write it down, and whenever you remember something, just write it down on a paper. That will be easy for you. కానీ ఇట్లా చెప్తుంటేనే గుర్తొస్తుంది. ఈ ముందు ప్రిపేర్ అయ్యి రాసుకునేవి కావు కదా, చెప్తూ ఉంటే గుర్తుకు వస్తుంది. వీడు ఏం చేస్తున్నాడు అంటే హౌస్, ఒక ఊరు వాడికి చాలా నచ్చింది. ఆ ఊర్లో ఆ ఊరికి 9 వాకిళ్ళు ఉన్నాయి, 9 ద్వారములు. ఆ పట్టణానికి ప్రాకారాలు, ఉద్యానాలు, మేడలు, పై అంతస్తులు, గాలి జోరుగా వచ్చుటకు తగిన కవాక్షాలు, తోరణాలు అన్నీ ఉన్నాయి. ఆ పట్టణానికి 3 శిఖరాలు కూడా ఉన్నాయి. బంగారు శిఖరము, వెండి శిఖరము, ఇనుప శిఖరము, 3 శిఖరాలు, సత్వరజస్తమో గుణాలు, 6 విధాలైన వేరు వేరు ఇళ్ళు కూడా ఉన్నాయి వాడికి. అరిషడ్ వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, అటువంటి ఒక అందమైనటువంటి పెద్ద ప్రాకారం ఉంది. 3 ప్రాకారాలు ఉన్నాయి. స్థూలము, సూక్ష్మము, కారణము. అందులో నీలములు, స్ఫటికములు, వైడూర్యములు, ముత్యములు, మరకతములు మొదలగు మణులు పొదగబడి ఉన్నాయి. 6 చక్రాలు, 6 చక్రాలు. ఏమ్మా అట్లా అందమైనటువంటి పట్టణం వెనక ఉద్యానవనాలు ఉన్నాయి, దివ్యమైన వృక్షాలు, లతలు అల్లుకుని ఉన్నాయి. హెయిర్ అవన్నీ జుట్టు. 9 పక్షుల కోలాహలం చేస్తూ జలాశయాలు ఉన్నాయి లోపల, ఎన్ని వాటర్ ట్యాంక్స్. తర్వాత మంచునీటి బిందువులతో కూడిన గాలి అతడి చెట్ల కొమ్మలను, ఆకులను, చిగుళ్లను కదులుస్తూ ఉంది. వన్యమృగాలు ఉన్నాయి, కానీ అవి ఎవరిని బాధించటం లేదు. వన్యమృగాలు కలలో నీకు వచ్చేటువంటి అన్ని రకాల అడవులు, డ్రీమ్స్. ఇదే పాపం దీనికి ఒక కష్టం. ఏం చేయాలి? కర్మ ఏదుందో మనకి తెలియదు ఏమో. ఏం కర్మ తెచ్చుకుని వస్తామో అడిగేటప్పుడు మనకి తెలియకుండా అడుగుతాం, అనుభవించేటప్పుడు అది మనకు బాధగా. అప్పుడే తెలిస్తే అసలు అడగం కదా కదా. ఆ ఉద్యానవనంలో అనుకోకుండా ఒక అందమైన అమ్మాయి వచ్చింది. పురంజనుడు ఆ ప్రమదను చూశాడు. ఆమెకు 10 మంది సర్వెంట్స్ ఉన్నారు. ఆ లేడీకి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఆ ఒక్కొక్క దాని వెనుక 100 మంది సేవకులు ఉన్నారు. జ్ఞానేంద్రియంతో ఇన్ని పనులు చేస్తాం కదా, కర్మేంద్రియాలతో ఇన్ని పనులు చేస్తాం. ఆమెను కాపాడుతూ వెనక ఒక పాము వస్తుంది. ఆ పాముకు 5 తలలు ఉన్నాయి. దట్ ఈస్ కుండలిని. ఎందుకంటే నువ్వు నిద్రపోతున్నా కూడా అది బుసలు కొడుతూ అట్లాగే నీ పురాన్ని కాపాడుకుంటూ ఉంటుంది. 5 ప్రాణాలు, 5 బుసలు కొట్టే పాము తలలు, 5 తలలు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనేటువంటి 5 వాయువులు. ఈ 5 వాయువులతో
ఒక ఒక పాము ఈ శరీరాన్ని కాపాడుకుంటూ ఉంది, ఈమెని కాపాడుతూ ఉంది. ఆమె విషయాలు అనుభవించడంలో చాలా అందమైంది, చాలా గొప్పది. నువ్వెవరు అని అడుగుతాడు ఆమెని. నువ్వెవరి కుమార్తెవి, ఈ అడవిలో ఎంతో మంది ఉన్నారు, మరి నీతో వస్తున్న ఈ పాము ఎవరు, పోనీ నువ్వు యా బిందు వినిపిస్తోంది కదా, నువ్వు లక్ష్మివో సరస్వతివో అనుకుందామంటే నీ కాళ్ళు నేల మీదనే ఉన్నాయి, భూమి మీద తగులుతూ ఉన్నాయి, కాబట్టి నువ్వేమి దేవతా స్త్రీవి కావు. మరి ఎవరో నువ్వు నాకు అర్థం కావటం లేదు, నువ్వెవరు అని అడుగుతాడు. అడిగితే ఆమె ఏమంటుందంటే, నేనెవరో నాకు తెలియదు, నన్ను కన్నవాళ్ళు ఎవరో నాకు తెలియదు, నా వంశం నాకు తెలియదు. ఎందుకంటే ఎవరికీ కూడా నువ్వెవరు అంటే ఈ శరీరాన్ని ఎవరు కన్నారో వాళ్ళ పేరు చెప్పగలవే గాని నువ్వెవరో నువ్వు చెప్పు, చెప్పలేవు, నీకు తెలియదు. ఏమ్మా, ఇప్పుడు నేను ఈ పట్టణంలో ఉన్నాను, నువ్వు తప్ప నాకు ఇంకేం తెలియదు. నువ్వు నేను ఉండడానికి ఈ పట్టణం నిర్మించిన వాళ్ళు ఎవరో కూడా తెలియదు. కాబట్టి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము, మనం ఇందులో ఉందాము అన్నారు ఆవిడ. సరే, ఆమెతో పాటు ఆ ఊళ్ళో ఉండిపోయినాడు వీడు. ఈ 9 ద్వారములు గల పట్టణమున్న నాతో కలిసి నేను సంపాదించేటి భోగములను నువ్వు అనుభవిస్తూ నీ వంటి భోగానుభవము తెలిసిన వారిని తప్ప నేను భోగ ప్రసంగము లేని వారిని సేవించను అన్నది ఆమె. ఆమెతో పాటు అందులో ఉండిపోయినాడు వీడు. అర్థకామములు, పుత్రుసుఖము, కీర్తి, దుఃఖము లేని నిర్మలమైన లోకములను మనం పొందవలేము. ఇట్టి జ్ఞానం లేని వారు ఆచరింపదగిన వారు కారు. గృహస్థ ధర్మము పితృదేవతలకు, దేవతలకు, పురుషులకు, మనుష్యులకు, భూతములకు కూడా క్షేమమును కలిగించును. నీ వంటి కాముకుడు, త్యాగి, దానశీలుడు, సుందరుడు, అనుభవింపదగిన భోగములందు దృష్టి కలవాడు అటువంటి భర్త నాకు లభించాలి అని ఆమె అడిగింది. బుద్ధి, ఈమె బుద్ధి అన్నమాట. బుద్ధి ఎప్పుడు జీవుణ్ణి తన వశం చేసుకుంటోంది. జీవుడికి శరీరంతో సంబంధం లేదు, శరీరంలోనే బుద్ధి అనేది ఒక భాగం. దీన్ని ఆధారంగా చేసుకుని జీవుడు అనేవాడు బుద్ధి చెప్పినట్టు వింటున్నాడు. బుద్ధి ప్రకృతిలో భాగం. బుద్ధి ఎవరు చెప్పినట్టు వింటోంది? కర్మానుసారణి. బుద్ధి కర్మను అనుసరించి నడుస్తోంది. బుద్ధి చెప్పినట్టు, బుద్ధికి స్వయం సత్తా లేదు, బుద్ధి చెప్పినట్టు జీవుడు వింటున్నాడు. జీవుడు బుద్ధి అనేటువంటి ఈ శరీరం అనేటువంటి పురాన్ని ప్రేమించి ఈ పురాన్ని నాది అని భావిస్తున్నాడు. అర్థమైందా? జీవుడికి శరీరంతో సంబంధం లేదు, బుద్ధికి శరీరంతో సంబంధం ఉంది. బుద్ధి జడం, జీవుడు చైతన్యం. జీవుడు ఈ బుద్ధిలో పడి ఈ బుద్ధి చెప్పినట్టుగా వింటూ వీడి ఆ కర్మలు అనుభవిస్తున్నాడు. దీంట్లో ఏం చెప్తాడంటే, ఆ 9 ద్వారాలు ఉన్నాయి, దక్షిణం వైపుకు 2, తూర్పు వైపుకు 2, అంటే కళ్ళు, ముక్కులు, చెవులు, ఇదంతా జస్ట్ వర్ణన లాంటిది. ఏమ్మా నీకు చెప్తాను. వాడు ఒక రోజున విల్లు ధరించి అడవికి వెళతాడు. ఆ అడవికి వెళ్ళి ఆ అడవిలో ఎన్నో వేటాడతాడు. అసలు కథ అది. వేటాడి అలసిపోయి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేటప్పటికి భార్య ఉండదు. ఆ భార్య ఉండకపోతే, అయ్యో నా భార్య ఏమైంది, ఎక్కడికి పోయింది, భార్య లేనటువంటి ఇల్లు నాకు నచ్చలేదు అని వాడు చాలా బాధపడతాడు. ఆ భార్య కనపడదు వాడికి. తర్వాత ఆ భార్య కనపడంగానే ఈ సుఖాలన్నీ పడిన అడవిలో వేటలో పడినటువంటి దుఃఖం అంతా మర్చిపోతాడు. మర్చిపోయి మళ్ళీ ఆమెతోనే ఉంటాడు. ఇంతలో మరణ సమయం వస్తుంది. ఆ మరణ సమయం వచ్చినప్పుడు ఆ భార్యను వదిలిపెట్టి వెళ్ళలేక వాడు బాధపడుతూ పోతాడు. పోయి 2వ జన్మకి వెళ్తాడు. వాడు అడవికి వెళ్ళాడు, అడవిలో వేటాడాడు, వేటాడి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు. భార్య లేకుండా కనపడదు వాడికి. నువ్వు నన్ను వదిలిపెట్టిపోయినావని దీనికి కోపం వస్తుంది. దాంతో దీని అలక తీరుస్తాడు. ఇది అలకపోయేటప్పటికి వాడికి ఆ పోయిన దాని కోపం, దీని కోపం పోగొట్టడానికి వాడు ఎంతో ప్రయత్నం చేస్తాడు. వాడు ఆ వేటలో పడినటువంటి దుఃఖాన్నంతా పోగొట్టుకుంటాడు.
ఇది మళ్ళీ మాట్లాడుతోంది, దీంతో హ్యాపీగా ఉంటాడు. ఇట్లా కొంతకాలం గడుస్తుంది. గడిచిన తర్వాత మరణం ఆసన్నం అవుతుంది. వీడి చచ్చిపోతాడు. చచ్చిపోయి మళ్ళీ నెక్స్ట్ బర్త్ లో భర్త లేనటువంటి స్త్రీ ఎట్లా ఉంటుందని వాడు వెళతాడు. ప్రాచీన బర్హికి నారద మహర్షి ఈ కథ చెప్తున్నాడు. పురంజనోపాఖ్యానం అనే కథని ప్రాచీన బర్హి అనేటువంటి ఒక రాజుకి చెప్తున్నాడు. ఈ కథలో అంతరార్థం ఇప్పుడు చెబుతాడు. పురంజనోపాఖ్యానము ప్రాచీన బర్హికి నారదునిచే చెప్పబడినది. ఇందతనికి ఆధ్యాత్మోపదేశము చేయబడింది. దేహాత్మ అభిమానముతో నేను స్వతంత్రుడను అని అనుకొనుచు తనకు తత్వము హితము పురుషార్థము తెలియనని అహంకరించడి సంసారి జీవులకు హఠాత్తుగా తత్వోపదేశం చేస్తే వాడు ఏమనుకుంటున్నాడంటే అంతా నాకే తెలుసు అనుకుంటాడు. ఎవరినన్నా అడుగు, నాకు అన్నీ తెలుసు అంటాడు. నేను చేసేది చాలా కరెక్ట్ అంటాడు. వాడికి తత్వోపదేశం చేయకూడదు. చేస్తే వాడికి వినడు, ఎందుకంటే వాడు చేస్తున్నదే కరెక్ట్ అనుకుంటాడు. జీవుడికి అహంకారము విననివ్వదు. నిజంగా జీవుడికి పరమాత్మతోనే సంబంధం ఉంది. ఎందుకంటే పరమాత్మలో భాగమే జీవుడు. జీవుడికి ఇండివిజువాలిటీ లేదు. బట్ ఈ జీవుడు ఏమైనాడు అంటే దేహం మీద అభిమానంతో ఆ శరీరం వదిలేటప్పుడు ఈ శరీరం కావాలి అని కోరుకున్నాడు వాడు. ఈ కోరికతోనే ఆ శరీరం వదిలేశాడు. ఈ శరీరం అనేది ఇప్పుడు స్త్రీ. మనకి బాగా చెప్తే స్త్రీ పురుష సంబంధం సాంసారిక ప్రవృత్తి కదా, ఇది తొందరగా మనకు అర్థమవుతుంది అని ఆ రాజుకి నారదుడు ఈ కథ చెప్తున్నాడు. ఈ శరీరాన్ని స్త్రీతో పోల్చాడు. ఇప్పుడు నీకు అర్థం అవుతుంది చూడు. అందుచే దానిలో ఈ ముడిచి తత్వోపదేశం చేస్తున్నాడు. నీకు తత్వం ఉపదేశిస్తే నీకు తత్వం అర్థం కాదు. ఓ రాజు ఉన్నాడు, రాజుకో భార్య ఉంది, నీకు ఇప్పుడు అర్థం అవుతుంది. ఇప్పుడు ఈ కథలో జీవుడే పురంజనుడు. జీవుడికి శరీరము వాడు వెనుక జన్మలలో ఆచరించిన కర్మ వల్లే లభిస్తుంది. అందుచే పురమును జయింపజేయువాడు కావున కలిగించుకుని వాడు కావున పురాన్ని కలిగించుకుంటున్నాడు వాడు. ఆ పురం తనది కాదు, దీన్ని నాది అని తీసుకుంటున్నాడు. అందుకు పురంజనుడైనాడు. కర్మలతో తగిన శరీరమును, వీడి కర్మలు ఏముంటాయో వీడికి తగిన శరీరాన్ని అకార్డింగ్ టు ద కర్మ, వీడు తగిన శరీరాన్ని వీడు సెలెక్ట్ చేసుకునేటట్టుగా భగవంతుడు హెల్ప్ చేస్తాడు. ఏ శరీరం అయితే వీడికి బాగుంటుంది అని. శరీరమే పురం. ఇతనికి మిత్రుడు అవిజ్ఞాతుడు అని పేరు గలవాడు. అవిజ్ఞాతుడు అనగా ఎవరి చేత ఎరుగబడని వాడు. నీలో ఉంటాడు, నీకే కనపడడు. అసలు నీతోనే ఉన్నాడు. నీకు ప్రతి పనికి వాడే కదా హెల్ప్ చేస్తున్నాడు. నువ్వు ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అని నీ లోపల నుంచి ప్రబోధం అవుతోంది. ద అంతర్యామి. హూ ఇస్ దట్ అంతర్యామి? వేర్ ఈస్ హీ? ఎక్కడ? ఏడి? చూపుట్టు. అవిజ్ఞాతుడు, నీకు కనపడడు, నీకు తెలియబడతాడు. అర్థమవుతోందమ్మా? నీ లోపలే ఉంటాడు, నీకు తెలియబడు. అతడే భగవానుడు. అతడు జీవులకు మిత్రుడు. అతని వ్యాపారములు అందరికీ ప్రసిద్ధములు. ఏమిటి అంటే వాడు చేసిన పనులు అందరికీ కనపడతాయి, బట్ వాడు కనిపించడు కదా. వర్షం కురిసి ఆ వర్షం వల్ల పంటలు పండి సస్యశ్యామలుగా ఉన్న ఎర్త్ను నువ్వు చూడగలవు. ఆ వర్షం కురిపించిన వాడిని నువ్వు చూడలేవు. ఎవడు కురిపించాడు? వర్షం. ఎవడు వర్షం కురిపించాడు? వాడిచ్చిన సంపదలన్నీ నువ్వు ఇక్కడ కనపడతాయి నీకు. వాడు మణులు మాణిక్యాలు వెల్త్, నీకెంతో డబ్బు ఎంతో ఇచ్చాడు, బట్ ఇస్తున్న వాడి చెయ్యి నీకు కనపడదు. అలాగే నీ దగ్గర నుంచి తీసేసుకుంటున్నాడు కదా. వాడు కనపడు. అందుకే వాడిని అవిజ్ఞాతుడు అన్నారు. నీకు కనపడడు. నీకు కనపడకుండా ఉండి నీకు అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నాడు, నీ దగ్గర నుంచి అన్ని తీసుకుంటున్నాడు కూడా. అటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఏమ్మా, పురంజనుడు ఒకనాడు తగని పురమునకై వెదకుచు భూమండలం అంతా పరిభ్రమిస్తూ ఉన్నాడు. జీవుడికి పరమాత్మకు మిత్రత్వం ఉన్నదని ఉపనిషత్తు చెప్పింది. ఉపనిషత్తు ద్వా సుపర్ణ సయుజ సఖాయ, ఒక చెట్టు మీద 2 పిట్టలున్నాయి,
వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఒక పిట్ట తింటూ ఉంటుంది, ఒక పిట్ట చూస్తూ ఉంటుంది. చూసే పిట్ట తినదు, తినే పిట్ట చూడదు. ద్వా సుపర్ణ సయుజాస సఖాయ భ్రాత పిత నివాస శరణం సుకృత్ నారాయణ అని ఉపనిషత్తు చెప్పింది. అందుచే జీవునకు మిత్రుడు, అవిజ్ఞాతుడు, భ్రాత, పిత అన్ని పరమాత్మే అని ఉపనిషత్తు చెప్పింది. బట్ వాడు మాత్రం నాకు భ్రాత వేరే ఉన్నాడు, నాకు పిత వేరే ఉన్నాడు, నాకు భార్య వేరే ఉన్నది, వాడు ఇంకొకళ్ళని అనుకుంటున్నాడు. నిజంగా నీకు సలహా ఇచ్చేవాడు నీ లోపలి వాడే, నిన్ను నిలబెట్టేవాడు నీ లోపలి వాడే కదా. నువ్వు సుఖపడితే సంతోషపడేవాడు నీ లోపలి వాడే కదా. నువ్వు దుఃఖపడితే నీకు సాంత్వన ఇచ్చేవాడు నీ లోపల వాడే. బయటి వాడెవడు నీకు ఇవ్వటం లేదు, నీకు చెప్పేవాడు. ఏం 1 hour అయిపోయిందా? అతడు మనలో అన్నిట్లో ఉండి వేనిలో ఉండునో వానికి తెలియకుండా ఉంటున్నాడు. దేంట్లో ఉంటున్నాడో వాడు చెప్పటంలే, కనిపించటంలా. అతడు చే జగద్వ్యాపారం అందరికీ తెలిసింది. ఏమ్మా, మిత్రుడుగా గల జీవుడు తనకొక పురమును కల్పింపజేసుకున్నట్టుకు ప్రవర్తించి ఉన్నాడు అని అతన్ని గుర్తింపజాడు. అతడు అందులో ఎన్నో శరీరములలో ప్రవేశించు కర్మ చేయుచుండును. అనురూపము పురం అతనికి దొరకలేదు. సరైనటువంటి ఊరు కనిపించలే వాడికి. లోకంలో ఉన్న పట్టణాలు అన్నీ చూచాడు. ఒక్కొక్క కారణం చే ఒక్కొక్క పురము నచ్చలేదు. పురము మీన్స్ నువ్వు జన్మలు అనుకో, నచ్చటల్లా. సర్వ విషయ భోగములు అనుభవింపదగిన శరీరమును పొందవాలని కాంక్షించాను. అన్ని సుఖాలు ఉన్నటువంటి శరీరం. వృక్షాది శరీరములో ముందు చెట్లు కనిపించినాయి వాడికి. చెట్లలో శరీరం ఉంటుంది, మనస్సు ఉండదు. అందుకని చీచి ఈ జన్మ నాకు బాగాలేదనుకున్నాడు. పోనీ పశుపక్షాది శరీరముల్లో దూరదామనుకున్నాడు. పశుపక్షాదుల్లో ప్రవేశించాడు. బట్ వాటికి బుద్ధి లేదు, వాక్ ఉండదు, మాట్లాడలేవు, చెప్పలేవు, ఫీలింగ్స్ చెప్పలేవు. అందుకని ఆ జన్మ కూడా వద్దనుకున్నాడు. అంటే మనం ఇవన్నీ ఎత్తిన జన్మలే. అనుభవింపదగిన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అన్నీ ఉన్న శరీరం నాకు కావాలనుకున్నాడు. ఒక్క మనుష్య శరీరానికి అటువంటి భోగాలు అనుభవించడానికి తగిన అవకాశం ఉంది. ఆలోచించుటకు, నిశ్చయించుటకు, మాట్లాడుటకు తగిన శక్తి ఉంది. అట్లు అన్ని వైభవములతో కూడిన శరీరము మనుష్య శరీరం. హిమోత్పర్వత దక్షిణ సానువులందు, హిమాలయాలకు దక్షిణ అంటే భారతదేశం అని అర్థం. పురంజనుడు పొందిన శరీరం మనుష్య శరీరములో పుట్టుట. శరీరమునని పురమునకు 9 ద్వారములు, 2 నేత్రములు, 2 నాసికాదళములు, నోరు, 2 శ్రోత్రములు అని 7 ద్వారములు ఈ శరీరమునడు పురముపై పైభాగమున ఉన్నవి. కింది భాగమున మూత్రద్వారము, మలద్వారము అని 2 ద్వారాలు ఉన్నాయి. పట్టణానికి ప్రాకారము వలె ఈ శరీరానికి చర్మపు పొరలు, లేయర్స్ ఉన్నాయి. పూల తోట వలె కేశములు, భుజముల పైభాగము మెడ, అది మేడ వాడికి. మేడ మీన్స్ అప్స్టేర్. ఇది అప్స్టేర్ వాడికి. అంటే వాడు చూస్తున్నాడు ఈ శరీరాన్ని పొందక ముందు ప్రీవియస్ శరీరంలో ఉండి ఈ శరీరాన్ని అప్పుడు చూశాడు వాడు. అలాంటి శరీరంలో ప్రవేశించాడు కదా. అక్కడ చూసి సెలెక్ట్ చేసుకుంటున్నాడు ఈ శరీరాన్ని. బంగారుతో, వెండితో, ఇనుముతో చేయబడిన భవనములు ఉన్నట్టు శరీరములో మూలాధారం మొదలుకొని 6 చక్రాలు ఉన్నాయి. సత్వరజస్తమో గుణములు అక్కడున్నాయి. అదే హృదయము. ఆ ప్రాసాదం నందు నవరత్నములతో పొదగబడిన ద్వారములు ఉన్నట్లు హృదయమునకు 108 నాడులు ఉన్నాయి. ఆ నర్వ్ సిస్టమ్. ఆత్మ ఉండేది స్థానము కనుక హృదయము. దాన్ని రాజప్రాసాదముగా వర్ణించారు. అటువంటి దాంట్లో జీవుడు సుషుప్తి అవస్థలో పురీతత్ అనే చోట విశ్రమిస్తున్నాడు. అది చైత్యము. ఆధార చక్రము మొదలుకొని చక్రములో ఉన్న కర్ణికపు, పగడపు అరుగులు, ధ్వజములు, జెండాల వలె చేతులు, ఇవేంటంటే కుండలిని ప్రయాణం చేసేటువంటి
ప్లేస్. Okay. ఒక్కొక్క చోట అది రెస్ట్ తీసుకుంటూ వెళుతుంది. షట్చక్ర విచారణ చెప్పాడు. అట్లా వెళ్ళి ఆ స్త్రీ పురుషులకు శబ్దములు మున్న విషయములు ఇందు ఉపవనములుగా వర్ణించబడినవి. రకరకముల చెట్లే సంసారమైన పురుషులు. ఆ చెట్లను ప్రవేశికుని అనేక భావములతో స్త్రీలు లతల వలె ఉండును. ఆ స్త్రీ పురుషులకు కలిగిన బిడ్డలు పక్షులు. వాటి కలకలమే కోలాహలము. ప్రియురాండతో ప్రియుడు ఆడడి ముచ్చట్లే పురమనందు వెలుపల ఉండేది తుమ్మెదల రొద. దాంట్లో కూర్చుని వాడు మాట్లాడుకుండే పక్షుల వంటి బిడ్డల ముద్దు పలుకులే ఈ పురమనందుని పక్షుల కలకలం. ఇంట్లో పిల్లలు మాట్లాడితే ఎంత ముద్దుగా ఉంటుంది. అంటే వీడు ఆ ప్రీవియస్ జన్మలో ఇటువంటి దేహాన్ని కోరుకున్నాడు, ఇటువంటి పిల్లల్ని కోరుకున్నాడు, ఇటువంటి వైఫ్ను కోరుకున్నాడు. So everything will be visible at that point, is it? అంతే కదా మరి. So the whole ఎట్లా అంటే will be visible. దట్ గింజ అవ్యక్తం, గింజలో ఉన్నది ఇప్పుడు వ్యక్తం అవుతుంది. ఒక గింజలో ఒక సీడ్ లో డేంజరస్. యా సీడ్ లో మరి అంత పెద్ద బ్యానియన్ ట్రీ ఉంది. యా వాట్ హ్యాపెండ్? ఏదో పడిపోయింది. నేను ఇప్పుడు ఎట్లా అనుకుంటున్నానంటే ఆ జన్మలో నుంచి ఆ జీవుడు తొంగి చూస్తున్నాడు. వాడు ఇప్పుడు పడాలి, ఇది పడిపోయింది. అంటే అకస్మాత్తుగా మనకి ఈ జన్మ రాలేదు, కోరుకునే మనం ఇందులో కావాలనే ప్రవేశించాం కదా. ఇప్పుడు ఏడుస్తున్నాం అంటే తెలియకపోతే నీకు అది బాగుంది కదా. చూడు, దీంట్లో ఈ శరీరం అనేది పురములో ఉండే అల్లుళ్ళు, మామలు, బావమరుదులు హింసింపకుండా వినోదమును కలిగించే మంచి మాటలతో దోచుకునే మృగాలు. హింసించకుండా నిన్ను నీ బ్లడ్ నంతా సక్ చేస్తున్నారు నీ బంధువులందరూ. ఆ దారుణ పోయే బాటసారులు, స్త్రీ పురుషులు, పిల్లల అందమైన పలుకులు కలకలము చూసి లోపలికి ఆహ్వానించబడినట్టు సంసారం వైపు ఆకర్షించబడుతున్నాడు. ఆ వనమునకు ఒకనాడు ఇది ఆ వనిత అతను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తోంది. నువ్వెవరి పిల్లవి అని అడిగాడు దాన్ని. ఆ అమ్మాయి కనపడగానే నీ స్వరూపమేమి, నీ పేరేమి అడిగినా నాకు నా పేరు తెలియదు, ఇతరుల పేర్లు తెలియవు అనగా ప్రకృతికి జ్ఞానము లేదు కనుక తన గురించి కానీ పురుషుల గురించి కానీ దానికి తెలియదు. దేహానికి బుద్ధితో కూర్చుని నేను ఒంటరిగా అడుగు, నువ్వెవరు అని అడుగు, బుద్ధికి జ్ఞానం లేదు కదా. జ్ఞానం ఇప్పుడు పరమాత్మదే, అంటే జీవుడిదే జ్ఞానం. జీవుడు బుద్ధిని ప్రేమించి ఈ శరీరం మొత్తం బుద్ధిది, ఈ శరీరం అంతా దాన్ని అంతా ప్రేమించాల్సి వస్తుంది. వాడు నిజంగా వాడికి బుద్ధికి సంబంధం లేదు. అది తెలియడం కోసమే పురంజనోపాఖ్యానం. పురములోది బుద్ధి, పురంజనుడు వాడు. అది ఏం చెప్తారంటే గురుదేవులు, ఒక ఇంట్లో ఆడవాళ్ళదే మొత్తం పెత్తనం ఉంటుంది. హస్బెండ్ సంపాదించిన డబ్బే వాడే తీసుకొచ్చి ఇస్తాడు, కానీ అందులో ఏం చేయాలన్నా ఈమెనే అడగాలి. ఈ గృహ సామ్రాజ్యం అంతా తను ఆక్యుపై చేసుకుని వాడిని ఒక పప్పెట్ లాగా పెట్టింది. డబ్బు వాడిది, అట్లా బుద్ధి పెట్టింది. సత్తు they say the same example, Sat Chit Sat only existence, like it will be there. Chit is the one who is doing all this. Will not చిద్విలాసంలోనా. ఓ ప్రకృతికి జ్ఞానం లేదు, కానీ తన్ని గురించి కానీ పురుషుని గురించి కానీ దానికి తెలియదు. నన్ను సృష్టించిన వారెవరో నేను ఎరుగను అనగా పరమ పురుషుని కూడా అది ఎరుగదు. ఇప్పుడు ఇచ్చట ఉన్నానని మాత్రం నాకు బుద్ధి ఉందే, ఉన్నది. శరీరము ఆత్మతో కలిసినప్పుడే బుద్ధికి తెలివి వస్తోంది. శరీరం ఆత్మతో కలవకుండా ఉన్నప్పుడు బుద్ధికి తెలివి లేదు. ఎప్పుడు కలవకుండా ఉంది, ఇన్ ద గాడ్ డీప్ స్లీప్, అప్పుడు కలవటం లేదు. అందుచే ఆమె ఇప్పుడు ఇచ్చట ఉన్న నిన్ను నన్ను తప్ప వేరొకరిని ఎరుగను అంది. ఎవరన్నా అందుకే నీకు భగవంతుడు తెలుసా అని అడిగినప్పుడు సమాధానం చెప్పవలసింది ఎవరు? బుద్ధి. బుద్ధి నాకు తెలియదు. పరమాత్మ తనలోనే ఉన్నాడు, దానికి తెలియదంట. ఎందుకు తెలియదు? నేను ఎప్పుడు చూడలేదు.
That's right. It's not చూసే పదార్థం. చూసే పదార్థం. యా, ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎవ్రీ డే అది ఎక్స్పీరియన్స్ చేస్తోంది. Yeah. In spite of it, it says I don't know. నాకు తెలియదు అంటుంది. ఈ పురమును ఎవరు నిర్మించిరో నాకు తెలియదు. మనం ఇద్దరము కలిసి ఉండుటకి ఈ పురము ఏర్పడి ఉన్నది. జీవుని యొక్క బుద్ధి ప్రకృతి స్వరూపమును కానీ పురుష స్వరూపమును కానీ వీరిని సృష్టించిన పురుషుని స్వరూపమును కానీ స్పష్టముగా ఎరుగజాలదు. ఏదో మనకి తెలిసి తెలియనట్టుగా అనిశ్చితంగా ఉంటుంది. నువ్వు ఒక్కడివి కూర్చొని ఆలోచించు, నీకు క్లారిటీ ఉండదు. ఎవరు పరమాత్మ, ఎవరు శరీరము, ఈ శరీరం ఎలా వచ్చింది, తల్లిదండ్రుల నుంచి శరీరం వచ్చింది. నన్ను ఇవాళ ఎవరో అడిగారు, మాకు మంచి పిల్లలు పుట్టాలంటే అమ్మ మేమేం చెయ్యాలి అని. పిల్లలు పుట్టాలంటే మీరేం చెయ్యక్కర్లేదు. నువ్వు రైలుకు వెళ్ళాలి అంటే రైలు ఎప్పుడైనా నువ్వు వచ్చి రైలు ఎక్కాలి అని రైలు అడిగిందా నిన్ను? రైలు అడగలా, ఫ్లైట్ అడగటల్లా కదా. నువ్వే వెళ్ళి నీ సామాన్ సర్దుకుని వెళ్ళి నువ్వే టికెట్ కొనుక్కుని రైల్లో కూర్చుంటున్నావు. నీకు పుట్టాలి అని ఎవడో నిర్ణయించుకుని ఉంటాడు. ఎవడైనా యోగుడైన వాడు, జ్ఞాని అయినటువంటి వాడు నీ గర్భంలో పుట్టాలనుకో, నువ్వు జ్ఞాని అయితే చాలు, వాడి పుణ్యఫలం వల్ల నీ కడుపునే పుడతాడు. వాడు పుట్టాలి అని నువ్వు కోరిక నువ్వేం చేయలేవు. నువ్వు అన్నందువల్ల వాడు యోగ్యుడు వాడు కదా. మనుషులకు తెలియదు కదా. ఎవడి వాసనా బలంతో వాడు వస్తున్నాడు, వాడి కర్మ కొద్దీ వాడు వస్తున్నాడు. ఈ మహాభటులు నా మిత్రులు, వారి వెంట ఉన్న ఈ స్త్రీలు నా చెలికత్తెలు. ఎవరు వాళ్ళు? ఇంద్రియములు, మనస్సు, ఇంద్రియ వ్యాపారములు కూడా బుద్ధికి అధీనములై ప్రవర్తిస్తూ ఉంటాయి. నేను పడుకునేటప్పుడు ఈ సర్పరాజు ఈ కుండలిని ఈ పట్టణాన్ని కాపాడుకుంటూ మేలుకుని ఉంటాడు కదా. ప్రాణమే నాగరాజు. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి పనిచేయకుండా నిద్రలో ఉండగా కూడా ప్రాణము కదులుతూనే ఉంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూనే ఉంటాయి. నీవు అదృష్టవశమున వచ్చితివి, గ్రామ్య భోగములను అనుభవింప కోరుచున్నావు. జీవుడితో అంటోంది బుద్ధి ఈ మాటలు. ఇంద్రియము యొక్క సమూహమే గ్రామ్యం. ఇంద్రియముల సమూహమే గ్రామ్యం. వాటికే అనుభవింపబడే సప్తస్పర్శాది భోగము గ్రామ్య భోగము. పురుషుడు శరీరముతో బుద్ధితో కూడి ఉండి ఇంద్రియములతో భోగఫలములను అనుభవించుంటుంది. అచ్చ బుద్ధికి ఇంద్రియాలతో భోగాలు అనుభవించే శక్తి లేదు. ఎందుకంటే పరమాత్మ శక్తి ప్రవేశించకపోతే బుద్ధి ఒంటరిగా ఏం చేయలేదు, మనస్సు కూడా ఏం చేయలేదు. పరమాత్మ శక్తితోనే ఇవి పనిచేస్తూ ఉన్నాయి. ఇంకను ఆ స్త్రీ ఇట్లు చెప్పుతున్నా, నీవు ఈ నవద్వారమగు పురమునందు నాతో కలిసి ఉండి నేను సంపాదించి పెట్టిన భోగములను అనుభవించుచు, ఇదే సంపాదిస్తోంది భోగాలు. ఇప్పుడు కర్మ ఎవరు చేస్తున్నారో చూడు. శరీరం కర్మ చేస్తోంది, ఇంద్రియాలు కర్మ చేస్తున్నాయి విత్ ద హెల్ప్ ఆఫ్ జీవ కదా. జీవ సహాయం లేకపోతే వాడు కరెంట్ లాగా పనిచేస్తున్నాడు. ఉపాధులన్నీ వీటి పనులు ఇవి చేస్తున్నాయి. ఉపాధులే చేస్తున్నాయి. ఇవి సంపాదించిన భోగాలని అనుభవిస్తూ ఈ పట్టణం పాలించమన్నది. కాబట్టి అనుభవం ఎవరికి దక్కుతోంది? జీవుడికి దక్కుతోంది. అందుకే జీవుడు నేను దుఃఖితుణ్ణి అంటున్నాడు, నేను కర్మ చేశాను అంటున్నాడు. కర్మ వాడు ఎలా చేస్తున్నాడు? వాడు చేయటం లేదు. ఇంద్రియాలు చేస్తున్న కర్మ వాడెందుకు వాడి మీద వేసుకోవాలి? దేహ తాదాప్యం పొందాడు. దేహ తాదాప్యం ఎక్కడ పొందాడు? బుద్ధితో తాదాప్యం పొందాడు. అర్థమైందా అమ్మ? నీకు అర్థం అవుతుంది కదా. నేను సంపాదించి పెట్టిన భోగములను నువ్వు అనుభవిస్తూ ఈ పట్టణాన్ని పాలించు అని చెప్పింది ఈ అమ్మాయి వాడిని. పురుషుడు ఈ శరీరములో 100 సంవత్సరములు విషయ భోగాలు అనుభవిస్తూ ఉంటానన్నాడు. 100 years ఉంటానన్నాడు. ఇంద్రియములతో భోగములను అనుభవించుట, జీవించుట ప్రవృత్తి ధర్మం. ఈ భోగములను విడనాడి ఆత్మను అనుభవించడం నివృత్తి ధర్మం. ప్రవృత్తి ధర్మమునందు రమించు పురుషునే కామించును కానీ నివృత్తి ధర్మమునందు వాడిని అంతగా అంగీకరించను. బుద్ధి అందిట. ప్రవృత్తిలో ఉన్నవాడినే నేను కోరుకుంటాను. నువ్వు నివృత్తి మార్గంలో వెళ్ళి పరమాత్మ, అందుకే బుద్ధి ఒప్పుకోవచ్చు. నేను భగవంతుని గురించి విచారణ చేస్తాను, నేను ఆత్మ విచారణ చేసుకున్నా అంటే బుద్ధి ఒప్పుకోదు.
నేను ధ్యానం చేస్తాను అంటే బుద్ధి ఒప్పుకోదు. నేను ఈశ్వరత్రయాలు సుఖాలు అనుభవిస్తానను ఒప్పుకుంటుంది. ఇవాళ్ళే నేను ఇది చదువుకుంటున్నా హేమా రంజన, నాకు తెలిసినదే బట్ మీకు చెబుదామని చదువుకుంటున్నా. వీళ్ళందరూ అక్కడికి పోతామన్నారు. మేజర్ ఎగ్జాంపుల్ అదే నాకు అనిపించింది. ప్రవృత్తి మార్గం, అందులో హ్యాపీనెస్ ఉందని వాళ్ళు వెతుక్కుంటున్నారు. ఇన్ ది అవర్స్ టుగెదర్ అక్కడ కూర్చుని మరి ఏమి హ్యాపీనెస్ అనుభవించారో మనకు తెలియదు, బట్ హ్యాపీగానే ఫీల్ అవుతారు కదా. ఈ బుద్ధిట ప్రవృత్తి మార్గంలో వెళ్ళేటువంటి వాడినే ఇష్టపడుతోందిట. నివృత్తి మార్గంలో ధర్మమునందుండు వానని అంతగా అంగీకరించదు. ఈ విషయం తెలియజేసామని పురంజనతో అంటోంది. ఏ స్త్రీ అయినా నీ వంటి వానినే భర్తగా కోరుకోరు. నేను కూడా నిన్ను వరించుతున్నాను. నీవు స్త్రీభోగమును ఎరుంగగలిగిన వాడివి, అది ఆనందము ఎరుంగని వాడు నాకు అవసరము లేదు. నిషిద్ధము కాని భోగములను నేర్పుతో అనుభవింపదాలిన వాడు నీవు, కావున నిన్ను నేను అంగీకరిస్తున్నాను అని, నిన్ను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని. ఎవరు? బుద్ధి. బుద్ధి ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తోందో జీవుడు ఇందులో ప్రవేశించడానికి వాడు కూడా ఒప్పుకున్నాడు, ఈమెతో పాటు కలిసి ఉండడానికి. మరణమునకు భయపడిన వాడు నివృత్తి ధర్మము కలవాడు. చావు అంటే వాడికి భయం లేదు. నివృత్తి మార్గంలో ఉండేవాడికి చావు శరీరం వదలటమే. చనిపోదును అన్న భయపడేటువంటి వాడు ఎవరుంటాడో వాణ్ణే ఈ బుద్ధి వరిస్తుంది. ఎందుకంటే వాడిని నిత్య నిరంతరం భయపెట్టి వాడిని లొంగ తీసుకోవచ్చు. రాబో కాలంలో స్వర్గము మొదలగు సుఖములను అనుభవింతుము అన్న ఆశలు లేనివాడు నివృత్తి ధర్మవచనం. నాకు స్వర్గం అక్కర్లేదు, నాకు నరకం అక్కర్లేదు, నాకు కర్మఫలం అక్కర్లేదు, కానీ ఇది చేస్తే స్వర్గం వస్తుందేమో, అది చేస్తే స్వర్గం వస్తుందేమో, ఇంకా ఇంకా పనులు చేస్తాడు చూడు, వాడు ప్రవృత్తి మార్గం వాడు. వాడిని బుద్ధి నచ్చుతుంది. ప్రవృత్తి మార్గం మెటీరియల్ లైఫ్. నివృత్తి మార్గం ఏదో నరకం మోక్షం அதெல்லாம் I don't care about it அப்படின்னு சொல்றானாக்க that is நிவர்த்தி மார்க்கம். புத்தி அவளை தனக்கு இதுவா அடிமையாக்காது. ప్రవృత్తి మార్గంలో இருக்கிற వాళ్ళ தான் అడిமையா எடுத்துக்கும் బుద్ధి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ జన్మించాలంటే మరి దానికి ప్రవృత్తి మార్గంలో వాడికే మళ్ళీ జన్మెత్తే అవకాశం ఉంది. నివృత్తి మార్గంలో వాడికి జన్మరాహిత్యం కదా, బుద్ధికి అది ఇష్టం లేదు. అది బుద్ధి ఎల్లప్పుడూ ఈ శరీరంతో ఉండగా ఇంద్రియ భోగములను అనగా అనుభవించుటకు నిషిద్ధము కాని భోగములను అనుభవించుతూ శరీరము వీడిన తర్వాత పొందిడి సుఖము కొరకై ఇతర సాధన ఆచరించేటువంటి ప్రవృత్తి నిష్ఠుని ఎక్కువగా ప్రేమించు. అంటే తర్వాత కూడా మరణానంతరం కూడా స్వర్గానికో నరకానికో పోయి అమ్మో స్వర్గ సుఖాలు అలా ఉంటాయి, నరక బాధలు ఇలా ఉంటాయి, ఇవి చేయకూడదు, ఇవి చెయ్యాలి, అట్లా చేసేవాడినే బుద్ధి ఇష్టపడుతుంది. ఎందుకంటే మళ్ళీ వాడు ఇంకొక జన్మకు వెళ్తాడు, ఇంకొక జన్మకు వెళతాడు. లోకములో సుఖములను గాని పైలోకములో సుఖములను గాని వారు పొందవలనని కోరరు. నివృత్తి మార్గం వాళ్ళు వారికై యజ్ఞయాగాదులు ఆచరించరు. వారికి కావలసింది శరీరముతో సంబంధము లేని ఆత్మానుభవం. నివృత్తి మార్గం వాడికి. అట్టివాడు భోగలాలసత లేని నపుంసకుడు. బుద్ధికి వాడు నచ్చడు, వాడు ఇంపార్టెంట్. వాడు నాకు అక్కర్లేదన్నది. తననే తాను ప్రేమించుకున్నాడు పురుషుని వంటి వాడు. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. వాడు తప్ప వాడికి ఇంకేది ఇష్టమైంది కాదు. ఇది అట్లా కాదు కదా, మళ్ళీ మళ్ళీ జన్మలకు వెళ్ళాలంటే అన్నీ కావాలి. వారిని ఏ స్త్రీ కావాలని కోరును? మనమిద్దరము కలిసి ఉండి పురములో ధర్మ అర్థ కామములను ఆర్జింతము, మోక్షం కాదు. పుత్రులను కని ఆనందింతము, కీర్తిని సంపాదించము. ఈ శరీరము కంటే వేరైన ఆత్మనే పొందిడి మోక్షమును కూడా సాధింపము. నిర్మలము పుణ్యలోకములను పొంది ఆనందించము. పుణ్యలోకాలకు వెళదాం, మోక్షం వద్దు మనకి. ఇది ప్రవృత్తి ధర్మనిష్ఠుల ప్రవృత్తి విధానం. అట్టివానితో బుద్ధి కూడా ఉండి ఆత్మలచే ప్రవృత్తి ధర్మమునే ఆచరింపచేస్తుంది. నివృత్తి ధర్మమందు రుచిగల వారు పైలోకమును పొందుట కాంక్షింపరు. ప్రకృతి పురుషులు కలిసి శరీరములో ఉండట చాలా ఆవశ్యకము. దీనిచే దేవతలకు, పితృలకు, ఋషులకు, మనుష్యులకు, భూతములకు క్షేమము కలిగింపవచ్చు.
శరీరంతో ఉంటే. ప్రకృతి పురుషుడు. ప్రకృతి ఇన్ ద సెన్స్ బుద్ధి నుంచి మిగిలినవన్నీ అంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియ పంచకం, మనస్సు బుద్ధి అహంకారం చిత్తం, ప్రాణ పంచకం కదా. 24 తత్వాలు. 24 తత్వాలు 25వ వాడు జీవుడు, 24 ప్రకృతి, 25 జీవుడు, 26 ఈశ్వరుడు, 27 పరమాత్మ కదా. అందుకని ప్రకృతి పురుషుడు నీ శరీరంలో ఉన్నారు. ప్రకృతి మేజర్ పోర్షన్ ఉంది, బట్ మేజర్ పోర్షన్ ఉన్నది నాట్ పవర్ఫుల్. పురుషుడు మోర్ పవర్ఫుల్. అది అంటే ఇట్లా శరీరంతో ప్రకృతి పురుషులు ఈ శరీరంతో ఉంటే దేవతలకి లాభం, పితృదేవతలకి లాభం. ఎందుకంటే దేవతలకు యజ్ఞయాగాది కర్మలు చేస్తారు, పితృదేవతలకు పితృకార్యాలు చేస్తారు, ఋషులకు వాళ్ళ ఋషి సంప్రదాయాన్ని నిలబెడతారు, మనుష్యులకు లాభం, వాళ్ళకి భోజనాలు పెట్టడం, కర్మ సంపాదించుకుంటారు. భూతములకు లాభం, ప్రాణులకి, మిగిలిన ప్రాణులకి. నివృత్తి మార్గంలో ఉండేవాడికి ఎవరికి ఏమీ లాభం లేదు. కావున మనము ఈ శరీరముతోనే ఉండి గృహస్థులమై ఉందాం. నిన్ను నేను సుఖములకై వరించుచున్నాను, నీవు అనాథులకు మానసిక దుఃఖమును తొలగింపజాలిన వాడు. ఇట్లు ప్రకృతి వికారమైన బుద్ధి పురుషుడు కలిశారు. అర్థమైందా? వాళ్ళిద్దరు ఈ విధముగా దైవవశము చే అనగా పరమ పురుషుని సంకల్పము చేత జీవుడు ప్రకృతితో కలిసి ఒక పురమున స్థిరపడు అనగా శరీరమును చేరు. బుద్ధి సాత్వికము, రాజసము, తామసము అని 3 విధములుగా ఉండు. సాత్వికమైన బుద్ధితో కూడిన వాడు పైన చెప్పిన విధముగా ఈ లోకములో నిషిద్ధము కాని భోగములను మాత్రం అనుభవిస్తూ నిషిద్ధం కాని భోగాలు తను అనుభవిస్తూ సంతానమును పొంది అందరినీ ఆనందింపచేయను. తాను ఆనందించు ప్రవృత్తి ధర్మమున పురుషుని నడిపించును. ఎప్పుడు? సాత్వికమైన బుద్ధితో చేరినప్పుడు. ఇది జాగ్రత్త అవస్థలో చేయు వ్యాపారం. జాగ్రత్త అవస్థలో బుద్ధి సత్వంతో కలిస్తే ధర్మబద్ధంగా జీవితాన్ని గడుపుతాడు. జీవుడి బుద్ధి 3 అవస్థలందును అందుతుండును: జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. జాగ్రత్త అవస్థలో ఇంద్రియ భోగములను అనుభవించుచూ ప్రవర్తించి పురుషుడు అలిసిపోయి ఆ శ్రమ తొలగటకు గ్రీష్మ ఋతువులో ఒక మడుగులో చేరినట్లు జీవుడు గాఢ నిద్రను పొందుడు. అతడు వేసవిలో మడుగులో ప్రవేశించినాడు సుఖించినట్లు సుషుప్తి అవస్థలో పురీతత్ అనే నాడిలో బ్రహ్మతో చేరి తనను తాను గుర్తింపక నిద్రపోతున్నాడు. లోపలివి బయటికి తెలియక పరుండు. లోపల బయట అనేటువంటి జ్ఞానం వాడికి లేదు, అట్లే పడుకొని ఉన్నాడు. సుషుప్తి అవస్థలో బ్రహ్మముతో చేరును. ఆ బ్రహ్మమే విశ్రాంతి స్థానమైన పాన్పు. మేడపైన మంచం పైన పరుపుపై పరుండినట్లు నాడులలోని పురీతత్తులో బ్రహ్మముతో చేరి బయట తెలియక తన్ను తాను తెలియదు, బయట ప్రపంచము తెలియదు. సుషుప్తి అవస్థలో అంతే కదా. కానీ హాయిగా ఉన్నానంటాడు. ఆ హాయి ఎక్కడి నుంచి వస్తోంది వాడికి? వాడు బ్రహ్మముతో ఉంటున్నాడు. వాడికి తెలియటం లేదు. ఏ బుద్ధితో అయితే కలిసి జాగ్రత్త వ్యాపారం చేసి వాడు సుఖదుఖాలు పొందాడో ఆ బుద్ధిని వదిలిపెట్టాడు ఇప్పుడు. అందువల్ల వాడు హాయిగా ఉన్నాడు. వాడికి ఆ సంగతి తెలియటల్లా. నిద్రలో ఎంత కష్టాలు ఉండేవాడికి కూడా నిద్రలో కష్టం తెలియటం లేదు కదా. ఎందుకని కష్టం జాగ్రత్త అవస్థలోనే తెలుస్తోంది. అది జీవుడికి బుద్ధితో సంబంధం ఏర్పడ్డప్పుడు మాత్రమే శరీరం చేసేటువంటి కష్ట సుఖాలు సుఖ దుఃఖాలు వాడికి అనుభవిస్తున్నాడు. దీన్ని వదిలిపెడితే వాడికి లేదు. ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏమిటంటే, ఒకప్పుడు వదిలిపెట్టి తను హాయిగా ఉన్న స్థితి వాడికి తెలుసు. ఎవ్రీ డే వాడు హీ ఫీల్స్ దట్. ప్రతిరోజు కూడా వాడు ఈ శరీరాన్ని దీన్ని చేసే కర్మల్ని అన్ని వదిలిపెట్టి, మహాపాపి, దొంగవాడు, జైల్లో పడ్డాడు, బట్ హంతకుడు, రేపు పొద్దున వాడికి డెత్ సెంటెన్స్ ఉంది, రేపు ఉరి తీస్తారు, ఇవాళ రాత్రి నిద్రపోతే వాడు ఆనందంగానే ఉంటున్నాడు. అంటే నాకు ఉరి తీస్తారు అనేటువంటి ఇది లేదు. ఇప్పుడు దేంతో చేరినప్పుడు, జాగ్రత్త అవస్థలో శరీరంతో చేరినప్పుడు
శరీరం యొక్క కష్ట సుఖాలన్నీ వీడు తనవిగా భావిస్తున్నాడు. జీవుడికి శరీరంతో సంబంధం లేదని తెలుసుకోవడానికి నీకు ఎగ్జాంపుల్. అర్థమైందా అమ్మ బిందు? అర్థమైందా? ఒకప్పుడు నువ్వు జాగ్రత్త అవస్థలో ఉండి ఇవన్నీ నాకు వచ్చినాయి అంటున్నావు, నీ దుఃఖాన్ని బాధని నువ్వు అనుభవిస్తున్నావు కదా. అదే రోజు నువ్వు నిద్రపోతే నీకు అవన్నీ లేవు కదా. నిద్రలో ఎవరున్నా నాకు బాధలు ఉన్నాయని చెప్పిన వాళ్ళు ఒకరిని చూపించు. మరి ఒకప్పుడు నీకు బాధ లేకుండా ఉండి ఎవడు తీసేశాడు నీ బాధలన్నీ? కాబట్టి ఆ కర్మ చేస్తున్నది, ఆ కర్మఫలాన్ని అనుభవిస్తున్నది శరీరమే, కానీ జీవుడికి సంబంధం లేదు. జీవుడు బ్రహ్మైవ, ముందు జీవుడికి సంబంధం లేదని నీకు అర్థమైతే వాడు అక్షరుడు అని నీకు తెలుస్తుంది. ఎందుకంటే నశించేటువంటి శరీరం వాడు కాదు. ఏం కావాలి దానికి గుర్తు? ఒక్క నిమిషం పెరుగుతోంది కదా, సారీ తీసుకొస్తా. ఎంత హైట్ ఉందో తెలుస్తుంది. మళ్ళీ నేను వచ్చేప్పటికి తను తాను తెలియక ఉండుట సుషుప్తి. మనలో నాడులే మేడ, ఆ మేడ పైన ఉన్న మంచమే పురీతత్. పురీతత్ అనేటువంటి నాడిలో వీడు పడుకుంటాడు. ఆ పురీతత్ అందు ఉన్న పాన్పు బ్రహ్మము. అప్పుడు బ్రహ్మముగానే ఉంటున్నాడు వాడు. బట్ అవిద్య వల్ల వాడికి అర్థం కావటం లేదు. ఆ పాన్పును పరుండి వడలు మరిచి ఉండుటయే సుషుప్తి. పురుషుడు అనగా జీవుడు బుద్ధి వృత్తులచే ఇంద్రియముల ద్వారా భోగములను అనుభవించి అలసి నిద్రిస్తున్నాడు. బుద్ధి వృత్తులచే బుద్ధికి వృత్తి జరుగుతోంది, దానికి ఇంద్రియాలకి జరుగుతున్నాయి స్పందన, అవన్నీ ఇంద్రియాలవి. బట్ జీవుడికి లేదు. జీవుడు అవన్నీ తనవిగా భావించాడు ఈ జాగ్రత్త వస్తువు. అదే తాదాత్మ్యము. తాదాత్మ్యము మీన్స్ ఆ శరీరంతో, శరీరం చేసేటువంటి కర్మలతో వాడిది అనుకుంటున్నాడు. అసలు మొత్తం చేస్తున్నది శరీరమే. ఇప్పుడు కిం తద్ బ్రహ్మ అని అడిగిన ప్రశ్నకి జవాబు ఇది. కిం కర్మ అంటున్నాడు, కర్మ ఏది అంటున్నాడు. ఎవడు బ్రహ్మ అన్నాడు. ఎవడు బ్రహ్మ? నిద్రపోయి శరీర ఇంద్రియాలన్నీ వదిలిపెట్టి ఎవడైతే హాయిని అనుభవిస్తున్నాడో వాడు బ్రహ్మం. వాడు జీవుడు, వాడు బ్రహ్మ. జీవో బ్రహ్మేవ నాపరా. ఇంకా బ్రహ్మ దాకా వెళ్ళటలే వీడి జీవుడు. ఇది శరీరం. వాడికి మెళుకో రాగానే దీంతో మళ్ళీ తాదాత్మ్యం పొందుతున్నాడు. అది ఎలా పొందుతున్నాడంటే, ఒక పిల్లవాడు ఒక వస్తువు కోసం ఏడ్చాడు. ఆ వస్తువు వాడికి చేతిలో పెట్టుకున్నాడు. అది చేతిలో ఉండగానే వాడికి నిద్ర వచ్చింది. నిద్రపోయినాడు. ఆ చేయి వదిలేశాడు. వాడు లేచాడు. ఇప్పుడు నిద్ర లేవగానే వాడి జ్ఞాపకం వచ్చింది, ఈ వస్తువు కోసం నేను ఏడ్చి ఏడ్చి అది పొంది నేను పడుకున్నాను అని. తిరిగి ఆ వస్తువును పట్టుకుంటున్నాడు. నిద్రపోతున్నప్పుడు వాడు చేయి వదిలేశాడు. అదే మరి ఎందుకు మనకి ఈ కర్మతో సంబంధం వస్తోంది? అర్థమైందా? పురంజన పాఖ్యానం బాగుంది. ఇదివరకు పురంజన పాఖ్యానం ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే ఆ లెవెల్లో అంతే చెప్పాలి. అక్కడ చెప్పదలుచుకుంది ఏమిటంటే, మరణ సమయంలో నువ్వు ఏ థాట్తో వెళ్ళిపోతున్నావో నెక్స్ట్ బర్త్ అది వస్తుంది నీకు. అక్కడ అంతవరకే చెప్పాడు. అంటే అక్కడ ఆ వాసన నీకు అది ఉంటే అదే వస్తుంది. ఇప్పుడు కర్మ అసలు ఎలా జరుగుతుందో చెప్తున్నాడు. బాగు చాలా బాగుంటుంది పురంజనోపాఖ్య. భాగవతంలో ఉంది. ఇంద్రియముల ద్వారా భోగములను అనుభవించి అలసి నిద్రిస్తున్నాడు. నిద్రపోయినప్పుడు ఈ చేతిలో ఉన్నదాన్ని వదిలేస్తున్నాడు, పట్టుకోవటంలా. చాక్లెటే అనుకో, లేవగానే ఇమ్మీడియట్ గా మళ్ళీ ఆ చాక్లెట్ తీసుకుంటున్నాడు. ఎందుకని? దానికోసమే తను ఆ పోట్లాడి తెచ్చుకున్నాను అనే సంగతి వాడికి జ్ఞాపకం వచ్చింది. ఏమా? తెచ్చుకుని అది ఏ ఆలోచనతో నువ్వు నిద్రపోతున్నావో, నిద్రపోక ముందు సేమ్ ఆలోచనతో నువ్వు మెళుకువతో వస్తున్నావు. అందుకనే నువ్వు ధ్యానం చేస్తూ గనక నిద్రపోయినట్లయితే
ధ్యానంతోనే నువ్వు మెళుకు వస్తావు కాబట్టి నువ్వు నిద్రపోయిన టైం అంతా కూడా నీకు ధ్యానం కిందికి వస్తుంది. అర్థమైందా? This is actually even similar to what before the jiva, before that body dies, how it is looking for something else. Instead of like looking for something else, go for dhyanam. Automatically you won't have any more janma. అంతే కదా. ఎట్లా మరి ధ్యానం చేస్తూ ఆత్మని అనుకునేవాడికి నీ ప్రాణం పోయేటప్పుడు నువ్వు దేని మీద అయితే మనస్సు నిలకడ చేస్తావో ఆ జన్మ కదా ఇవ్వాలి. నేను ఆత్మని అంటుంటే వాడికి ఎట్లా జన్మిస్తాడు? అది అందుకే చచ్చే వరకు ఆసుప్తే రామృతే కాలే నయ్యే వేదాంత చింతయా దేవుడు. ఇప్పుడు నీకు జీవన్ముక్త స్థితి రావాలనేది ఏముంది హేమ కదా? ఇప్పుడు సులభం కాదా? ఒకప్పుడు అమ్మో బ్రహ్మ విద్య చాలా కష్టం. I remember first time when we started learning the self-realization, I used to keep asking you all the time, remember, how did you get this? How can you say like this? Tell me, explain to me. అవన్నీ వదిలేసి వచ్చి కూర్చుని వినమంట అంతే. వింటం తప్ప ఇంకేం ఎట్లా చెయ్యలేం వాళ్ళది. ఎట్లా చెప్తావు? ఇంపోజ్ చేయటానికి వీలయ్యేది కాదు కదా. నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నీకు అర్థం కాదమ్మా. నీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ధైర్య రసము సాది తాగింపవచ్చునే అంటాడు. ధైర్యం అనేది నీలో కలిగించాలంటే అది ఒక రూట్ కాదు కదా. అది కరక్కాయలాగా కరగబెట్టి నీ లోపల గొంతులో పొయ్యడానికి అది నీ లోపల పుట్టాలి. అట్లా బ్రహ్మజ్ఞానం కూడా నీలో కలగాలి. నేను జస్ట్ గురువు చెప్తాడు అంతవరకే, కలగవలసింది నీలోనే. ఆ సౌఖ్యాన్ని నువ్వు అనుభవించవలసింది కూడా నీవే. ఇంకొకటి వల్ల నీకు రాదు, అది నీకే రావాలి. అది ఎవడెవడికి ఆ కోరిక ఉంటే తప్ప నీకు ఆ ఇంట్రెస్ట్ కూడా కలగదమ్మా. ఎంత చెప్పినా కూడా ఇంట్రెస్ట్ కలగదు. నీకు ఆ వాసన ఉండాలి. ఆ వాసన ఉన్నప్పుడు చెప్తున్నా కదా, నీకు తాగుడు అలవాటు అనుకో, ఈ ఊళ్ళో తాగుడు షాపులు ఎక్కడున్నాయా అని నువ్వు రాగానే ముందు ఎంక్వైరీ చేసుకుంటా కదా. నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ టైప్ ఆఫ్ ఎంక్వైరీ నువ్వు చేస్తావు. మరి ఆత్మవిచారణ ఎవరికి పడుతుంది? ఎందుకు ఈ ఊళ్ళో ఎంతమంది ఉంటే వీళ్ళందరూ ఎందుకు వినరు అంటే వినరు అంతే. ఇక్కడికి వచ్చి కూర్చున్నా కూడా వినలేరు. ఏమా మామ వచ్చి కూర్చున్నారు కదా, ఎంతసేపు కూర్చోగలిగారు? కూర్చోలేకపోయినారు. వాసన ఉంటే వాళ్ళు ఆ చిన్న ముక్క విన్నా కూడా అది వెంటబడి దాని గురించి వాళ్ళకి ఎంతకుముందు కొంచెం వినున్నా కూడా అది వెంటనే వస్తుంది. అది లేకపోతే రాదు. మరలా పురుషుడు మేల్కొన్నాడు, నిద్రపోయినాడు, ఇప్పుడు మళ్ళీ మెలుకొచ్చింది. ఇది జాగ్రత్త అవస్థ. ఈ పట్టణకు 7 ద్వారములు, పైన 5 ద్వారములు, 2 ద్వారములు కింది వైపు. వేరువేరు దేశములకు పోవుటకు జీవుడు వేరువేరుగా కల్పించుకున్నాడు. ఈ వాకిళ్ళన్నీ వాడు పెట్టుకున్నాడు. అంటే వాడికి లోపల భయమే, ఎప్పుడెప్పుడు మృత్యు వస్తుందో, ఇంకా మృత్యు వచ్చేది ఇంకా ఉంది, అది రాగానే ఏ దారి నుంచి తప్పించుకుని పారిపోవాలి. వాడు అనుకుంటున్నాడు. నిజంగా ఆలోచించు హేమ, మృత్యువు శరీరానికి వస్తోంది, వాడికి మృత్యువే రాదు. జీవుడు చావుడు. వాడు ఎందుకు భయపడి పారిపోతున్నాడు? అదే అజ్ఞానం. మృత్యువు శరీరానికి కదా వస్తుంది, వాడినే మృత్యువు చేయలేదు. ఎందుకంటే నైనం చిందంతి శస్త్రాన్ని నైనందానికి పావుకా కదా. వాడు ఏ దాంతో కూడా చావడు. ఎందుకని చావడు? హీ ఈస్ ద బ్రహ్మన్. జీవు బ్రహ్మైవ నాపరహ కదా. మరి జీవుడు చచ్చాడంటే బ్రహ్మవుడు కావాలి. బ్రహ్మ చావాలంటే బ్రహ్మ పుట్టి ఉండాలి. ఎవడు పుడతాడో వాడు చస్తాడు. ఎవడైతే పుట్టాడు, మరి ఈ శరీరం పుట్టింది, ప్రకృతి వల్ల శరీరం పుట్టింది కాబట్టి ఇది చావాలి. భయపడవలసింది శరీరమే కానీ జీవుడు భయపడక్కర్లేదు. కానీ జీవుడు పారిపోవడానికి వీలుగా ఇన్ని వాకిళ్ళు పెట్టుకున్నాడు. ఏ తలుపులోంచి దూరి పారిపోదామా? ఇంకా దీంట్లో ఏముందంటే, ఏ వాకిట్లో నుంచి పోతే ఏ నరకానికి పోతాడు, ఎక్కడెక్కడికి పోతాడు,
వాడితో ఎవరెవరిని ఫ్రెండ్స్గా తీసుకుపోతాడు అవి కూడా ఉన్నాయి. అవి 5 2 నేత్రగోళములు, నాసికారంధ్రములు, 2 చెవి ద్వారాలు. ఈ నేత్రగోళముల 2 ద్వారములో ఖజ్యోత, అవిర్ముఖి అని వీటికి పేర్లు. ఎందుకు వీటికి పేర్లు అంటే మన కంటి చూపుల్లో ఎడమదానికి చూపు కొంచెం తక్కువ ఉంటుంది, కుడిదానికి చూపు చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని దీనికి ఖజ్యోతము అని. ఖజ్యోతము మీన్స్ మెణుగురు పురుగు. మెణుగురు పురుగు అంటే నైటింగేల్, అదే కాదు దట్ ఫైర్ ఫ్లైస్. యా, చీకటిలో మెరుస్తుంది. మినిమిని బూచీనా? పూచి. ఫ్లై. అది మినుగురు పురుగు అంటారు. అది మెరుస్తూ ఉంటుంది చీకటిలో. అలాంటిదే మన కంటి చూపుల్లో ఎడమ వైపు తక్కువగా, కుడివైపు స్పష్టంగా ఉంటుంది. ఎడమ నేత్రానికి ఖజ్యోతము అనగా మిడుగురు పురుగు అని, కుడి నేత్రానికి అవిర్ముఖి స్పష్టమైన ప్రకాశము కలది అని పేరు. ఈ ద్వారం గుండా పురంజనుడు వెలుపలికి ఎగుచుంటాడు, బయటికి పోతూ ఉంటాడు. ఎందుకంటే నిరంతరం వాడు వాకిళ్లలోంచి బయటికి పోవడం, బయట ఉన్న విషయాలన్నీ సేకరించుకోవటం, అవి లోపలికి తేవడం. ఇప్పుడు ఈ ధర్మం ఎవరిది అంటే శరీరంతో పాటు జీవుడు పోతున్నాడు. జీవుడు పోయి తీసుకొస్తున్నాడు. ఎందుకంటే ట్యాంక్ లో ఉన్న వాటరు త్రూ ద ఛానల్ పొలానికి పోతున్నది కదా, ఇదే అక్కడ స్ప్రెడ్ అవుతోంది. అంటే ఈ జీవశక్తి, పరమాత్మ శక్తి అక్కడ స్ప్రెడ్ అవుతోంది. కన్ను కేవలం ఛానల్ మాత్రమే. వీడు అది తీసుకొస్తున్నాడు. తీసుకొచ్చి ఎవరికి ఇస్తున్నాడు? జీవుడు కర్మతో సంబంధం లేదు, కంటికే ఇస్తున్నాడు. అంటే ఏ ఇంద్రియాలతో కర్మ చేస్తున్నావో ఆ ఇంద్రియాలే అనుభవిస్తున్నాయి. కర్మ చేయడానికి జీవుడు సహాయం చేశాడే కానీ జీవుడికి కర్మతో సంబంధం లేదు. Because the water comes back, it comes back in a new form. It does not take the form of the పొలం తీసుకురావట్లేదు కదా. నీళ్లు లోపలికి వెళితే, పొలంలోకి వెళితే మళ్ళీ లోపలికి చెరువులోకే వస్తున్నాయి కానీ నీళ్లుగా వస్తున్నాయి, పొలాన్ని తీసుకురావటం కదా. దాని తాలూకు మాలిన్యం ఏదైతే ఉందో అది కంటికే తగులుతోంది, అది ఛానల్కే తగులుతోంది. అందుకని పాప పుణ్యాలు దేహానికే కానీ ఆత్మకు అంటవు. భాగవతాన్ని ఈ సెన్స్ తో చదువుకుంటే వాడికి మోక్షం వస్తుంది. ఈ సెన్స్ అందరికీ అర్థం కాదు. నీ భాగవతంలో పురంజనోపాఖ్యానం ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి చదువుకో, తెలుస్తుంది. ఉందే భాగవతం. ఇప్పుడు పురంజనోపాఖ్యానం చదువు. But when he read it in the beginning, right? అప్పుడు తెలియదు. He didn't know anything. No, still that that time, led to him. The goal was మోక్షం. So if you read this, you'll get moksha. Okay, read it. అదే కదా. పురంజనుడు వెడలి విభ్రాజనం అనే దేశానికి చేరతాట. అక్కడి నుంచి స్పష్టముగా కనపడే రూపము జీవుడు ఈ నేత్రము గుండా వెలికేగి చేరును. అట్లు బయటికి వెళ్ళినప్పుడు ద్యుమంతుడు మిత్రుడుగా ఉండను. ఎందుకు ద్యుమంతుడు మిత్రుడుగా ఉంటాడంటే సూర్యుడి వెలుగు గాని, చంద్రుడి వెలుగు గాని, అగ్ని వెలుగు గాని లేకపోతే కంటి ద్వారా జీవుడు వస్తువు మీదకి వెళ్ళలేడు. అందుకని వీరి నుంచి వెళ్ళాలంటే సూర్య చంద్ర అగ్నులు హెల్ప్ కావాలి. ఎవరి ద్వారా అయితే సహాయం తీసుకుని కర్మ చేయబడుతున్నదో ఇంకొకటి ద్వారా the same help while going back to, is it? ఇప్పుడు ఈ జీవుడు ఆత్మలో నిన్ను నీలో నువ్వు చూసుకున్నావు. ఎవరి సహాయంతో చూసావు? కాబట్టి అది కర్మ కాదు అంటున్నాడు. ఎవడి సహాయంగానన్నా ఒక కర్మ జరిగితే కర్మ ఫలాన్ని నువ్వు అనుభవించాలి కదా. ఇప్పుడు కంటి ద్వారా జీవుడు వస్తువుని చూశాడు. వస్తువు తాలూకు కర్మ కంటికి చేరింది. ఈ వెళ్ళడానికి సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అగ్ని కానీ హెల్ప్ చేశారు. విత్ ద హెల్ప్ ఆఫ్
కన్నొక్కటే చూడలేదు, జీవుడు ప్రవేశించడం వల్ల చూడలేదు. బట్ సహాయం అయితే నీకు కాంతి, టార్చ్ లైట్ అన్నా కావాలి, ఈ లైట్ అన్నా కావాలి, అగ్ని ఇది, సూర్యచంద్ర, వీళ్ళ సహాయంతో కర్మ జరుగుతోంది అంటే కర్మ ఫలం అనుభవించాలి. ఎవరి సహాయం లేకుండా కర్మ జరిగింది అంటే కర్మ ఫలం అనుభవాన్ని లేదు. అర్థమైందా? ఇప్పుడు ఆత్మలో నిన్ను నువ్వు చూసుకోవడానికి కన్నక్కర్లేదు, ఇంద్రియాల అవసరమే లేదు. కాబట్టి దాని ఫలం ఏమిటి? ఇక నో ఫలం కదా. కర్మ ఫలం అనుభవించాలంటే నువ్వు జన్మకెళ్ళాలి. ఇక్కడ ఫలమే లేదు కాబట్టి నీకు జన్మకెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు ఆత్మజ్ఞుడికి మళ్ళీ జన్మ లేదు అంటే ఇది కారణం. ఏమ్మా, ఇట్లాంటివి తెలిసినప్పుడు పెద్దగా అందరికి చెబుదామని అనిపిస్తుందా అనిపించదా? ఎవ్వరు వినరే తల్లి. అదేమ్మా, ఎవ్వరు అదే నేను అదే బాధపడతా అమ్మా. చెబుదామంటే నాకు ఇంకా ఏంటంటే బిందు, నా అంత స్టడీ చేసి చెప్పేవాడు నేను గొప్పగా చెప్పడం కాదు, కానీ ఏ సన్యాసాశ్రమంలో ఉన్నవాడు చెప్పలేడు. నా దేహం కూడా, దేహానికి ఎప్పుడు పర్మనెన్సీ లేదు కదమ్మా. నేను పోయిన తర్వాత వీళ్ళకి ఇది కూడా చెప్పేవాడు దొరకడు కదా. వాళ్ళకై వాళ్ళు తెలుసుకోవాలంటే ఇది చాలా కష్టం. ఎన్ని బుక్స్ లో ఉన్నా కూడా మనకైతే రాదు. అది ఏదో గురువుగారి అనుగ్రహం వల్ల నాకు వచ్చింది. రావడమే కాక ఎవరికన్నా చెప్పాలనేటువంటి ఆ కోరిక కలిగింది. అది వాసనే, ఏదన్నా వాసనో మరి నాకు తెలియదు కదా. చెప్పాలి అనే కోరిక కలగడం. నేను పోయిన తర్వాత వీళ్ళకి ఇది చెప్పేవాళ్ళు ఉండరు కదా. నేను పోతానా పోనా అనేది ఎవరు పర్మనెంట్ కాదు. అందుకని ఉండగానే వీళ్ళు తెలుసుకుంటే బాగుండు అని చెబుతా. అది చెప్పాలని అందుకమ్మా కోరిక. దీనివల్ల నాకేదో కావాలని లేదు, నాకు అసలు అవసరం కూడా లేదు. చెబుదామంటే ఎవ్వరు వినరు. అందుకని కర్నూలులో కొండారెడ్డి బురుజు అని చాలా ఎత్తైంది ఒక ప్లేస్ ఉంది. అది ఎక్కి చెప్పాలి, అరవాలనిపించేది నాకు. అందుకు ఆ ఐఫిల్ టవర్ మీద ఎక్కి వాడికి చెప్పా వేదాంతం. నాకు భలే తమాషగా అనిపించింది. గురువుగారు బాగా చెప్పించారు ఇక్కడ అని. అక్కడ ప్యారిస్ లో వెళ్ళినప్పుడు ఐఫిల్ టవర్ ఎక్కానమ్మా. వాడు 1000 meters వెళ్ళిన తర్వాత నన్ను వెళ్ళొద్దన్నాడు. అంటే కర్ర ఉంది, మీరు పైకి వెళ్ళలేదు. సరే అక్కడ కూర్చుని లంచ్ చేస్తున్నా. ఎవడో ఒక పంజాబీ వాడు వచ్చాడు. వాడు మాట్లాడుతూ ఏదో ఇవంతా వాడికి ఏదో వాడి కష్టాలు బాధలన్నీ చెప్పుకుని ఇవన్నీ కర్మ అన్నారు. వాళ్ళ గురువు గారు నీ కర్మ నువ్వు అనుభవించాలి నాయన, తప్పదు అని అన్నారు అని చెప్పాడు. నువ్వు వద్దు, నీ కర్మ నుంచి నువ్వు విడిపడే మార్గం ఉందని వాడికి వేదాంతం చెప్పాడు. నీ లోపలే భగవంతుడు ఉంటాడు, నువ్వు వెతుక్కో, వాడు తెలిస్తే నువ్వు కర్మ నుంచి బయటపడతావని. అది ఏమ్మా 36 minutes అయింది. అది అందుకే పిల్లలు ఒకటే అంటున్నారు. రేపు చెప్పుకుందామా పోనీ టుమారో. ఇది ఇంకా చాలా ఉంది, ఎందుకంటే అయిపోయింది. టుమారో రేపు చెప్పుకుందాం బిందు. ఎందుకంటే 36 minutes అయిపోయిందిట. వీళ్ళు కూడా పిల్లలు పాపం ఒకటే ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నారు. వీడు ఇప్పుడు ఇంద్రియాలతో బయటికి వెళ్తున్నాడు, కన్నుతో ఒకటే చెప్పాడు. ఇంకా వీడు సుషుప్తిలోకి వెళ్ళేది ఉంది, వీడు స్వప్నంలోకి వెళ్ళేది ఉంది, వీడి మరణం ఉంది, ఇంకా రేపు ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, రేపు చెప్తాను. ఏమ్మా? ఓం తత్స్వస్తి పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష గో బ్రాహ్మణేభ్యః సోమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానగణః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి.
బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. నేను పురంజనోపాఖ్యానం చెబుదాం అనుకుని ఇక్కడ లేదు కదా మన దగ్గర అని భాగవతం ఉంది కదా, ఈ పోనీ కొంచెం చూసి చెబుదాం లేని తీసే. ఇందులో ఉంది. ఓ ఇది పర్వాలేదు. ఇక్కడ అన్ని బుక్స్ ఉండవు కదమ్మా. చెప్తాను అనుకో, ఇంత డీటెయిల్డ్గా అంటే పుస్తకం చూసి చెప్పినట్టుగా ఉండదు కదా. మీకు కూడా ఒక ఇది ఉంటుంది కదా, మీకు కూడా ఇది సరిగా డీటెయిల్డ్గా తెలుసుకున్నట్టుగా ఉంటుంది. అది సరే అమ్మా. ఇంకా రేపు వాడు అమ్మా ఏమిన్నావు? అవునవును. నీ వాసన దాన్ని క్యాచ్ చేస్తుందమ్మా. పోన్లే అమ్మా, చాలా సంతోషం, చాలా సంతోషం అమ్మా. ఎందుకంటే పురంజనోపాఖ్యానం నీకు అర్థమైతే అసలు శరీరం చేసేటువంటి ఏ కర్మతో నీకు సంబంధం లేదని తెలుస్తుంది. అసలు జీవుడికి సంబంధమే లేదమ్మా. జీవుడు వేరుగా ఉన్నాడు, దేహం వేరుగా ఉంది. దేహం చేసే కర్మ వాడిది ఎందుకు అవుతుంది? అది గ్రహించలేకే అంతా నేను కర్మ, నా కర్మ అంటున్నాడు. వాడికి కర్మే లేదు, వాడికి ఎందుకు కర్మ? బుద్ధి కూడా ఎందుకు పనిచేస్తుందో రేపు చెప్తానమ్మా. ఈ లెసన్ పురంజనోపాఖ్యానం అంతా అయ్యేటప్పటికి దానికి కావాల్సిందంతా నీకు అర్థమైపోతుంది. వాసన దాన్నే క్యాచ్ చేస్తుంది. మనకు ఏది ఇష్టమైతే, మనకి ఇష్టమని కూడా మనకు తెలియదు మన లోపల ఏమేమి ఉన్నదో. అటువంటి వాళ్ళందరూ ఆ ఒక కోవలోకి అట్లాగే వస్తారు. ఇది ఎట్లాగంటే బిందు, గాలి బాగా వీస్తూ ఉంటుంది అనుకో అమ్మా, ఒక బరువు ఉన్నటువంటి వస్తువులన్నీ ఎగిరి ఒక చోట పడతాయి. సేమ్ అంతే బరువు కలిగినటువంటి వస్తువులు కదా. అట్లా ఒకే విధమైనటువంటి వాసనా బలం ఉన్న వాళ్ళందరూ ఒక చోట చేరతారు. காத்து வீசுறது இல்லையா, காத்து வீசுற போது ஒரே அளவுக்கு கனமா இருக்கிற பொருள் வந்து தூக்கி ஒரு இடத்துல கொண்டு போய் தள்ளி விடுறது இல்லையா, அதே மாதிரி வாசனை யாராருக்கு இந்த மாதிரி சேம் வாசனை இருக்கோ அவளை எல்லாரையும் ஒரே இடத்துல கொண்டு வந்து சேர்க்கறது. అర్థమైందమ్మా. ఇది ఇంకా చాలా బాగుంటుంది బిందు. దీని తర్వాత మరణం ఎలా వస్తోంది, మరణించేటప్పుడు జీవుడు ఎలా అనుకుంటున్నాడు అంటే వాడికి సంబంధం లేదు. దేహం మరణిస్తోంది కానీ వాడు మరణిస్తున్నాను అనుకుంటున్నాడు. అది కర్మలన్నీ వాడి అనుకుంటున్నాడు. అందుకు పురంజనోపాఖ్యానం అక్షర పరబ్రహ్మలో నీకు అక్కడ కర్మ చేస్తూ కర్మ సన్యాసం చేయమన్నాడు. అక్షర పరబ్రహ్మలో అసలు కర్మతో నీకు సంబంధమే లేదు, నువ్వెందుకు కర్మ చేశాను అనుకుంటున్నావు అది చెప్తున్నాడు అనమాట. అందుకు ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క ప్రత్యేకం శక్తి కలిగి ఉంటుందమ్మా. అందుకని 18 అధ్యాయాలు క్షుణ్ణంగా వచ్చేస్తే చాలా బాగుంటుంది బిందు. సరే అమ్మా. డిస్నీ వరల్డ్ చూసేది ఏముందిలే, ఆ పిల్లలు చూసేది. మనం వెళితే యూనివర్సల్ స్టూడియో చూడదలుచుకుంటే యూనివర్సల్ స్టూడియో వర్త్ సీయింగ్, చూస్తే చూడమ్మా.
వచ్చి ఏమిటంటే నదులన్నీ పొంగి మొత్తం ముంచేస్తాయి చూడు. అట్లా సినిమాలలో చూస్తూ ఉంటాం కదా, నదులు వచ్చేసి మునిగి అన్ని ఏమి లేదు, ఒక్క కాలం ఇట్లా నీళ్ళల్దే అన్ని వచ్చేస్తే మళ్ళీ అన్ని లోపలికి లాగేసుకుంటుంది. అలాంటివి అంటే చెట్టు మీద నుంచి కొండ మీద నుంచి పడిపోతున్నట్టుగా ఒక్కొక్కడు అట్లా ఉంటుంది. యూనివర్సల్ స్టూడియో యూనివర్సల్ స్టూడియో మాత్రం అది చూస్తే అంటే మన కంటికి కనిపించేది యథార్థం కాదు, యథార్థమైన దాన్ని ఎట్లా మనకి చిత్రీకరిస్తున్నారో చూపిస్తారు. అది అప్పుడు ఈ ప్రపంచం గురించి కూడా అర్థమవుతుంది. అలా ఎల్ఏలో ఉన్నావు కాబట్టి, లాస్ ఏంజల్స్ లో ఉన్నావు కాబట్టి యూనివర్సల్ స్టూడియో ఎవరన్నా వెళుతుంటే వెళ్ళి చూసిరమ్మ. అది అది అదే అదే అమ్మా, ఉంటాను. ओ या पूछो, हेमा से पूछो. हेमा नहीं कर सकी तो मैं कहूँगी. या सर